ఈరోజు మరి కొన్ని టాపిక్స్ పోయినసారి మనం కవర్ చేయని ఒక టాపిక్ ఉంది. ఆ తర్వాత నెక్స్ట్ ఈరోజు టాపిక్స్ కొన్ని ఉన్నాయి. వాటిని ఈవినింగ్ లోపల మనం కంప్లీట్ చేసుకుందాం. సో ఇక్కడ మనం ఇంకా స్పేస్ ఉంది. ఇఫ్ ఎవర్ వాంట్స్ టు కమ్ టు ద ఫ్రంట్, యూ మోస్ట్ వెల్కమ్. దిర్ ఇస్ స్పేస్ హియర్. యా, సో సోల్ కోచింగ్ ఈ క్లాసెస్లో మనం ఒక్కొక్క అంశాన్ని తీసుకుని మనం క్షుణ్ణంగా దాన్ని అధ్యయనం చేసి తెలుసుకుని ఎట్లా అప్లై చేయొచ్చు ఆ కాన్సెప్ట్స్ మన డైలీ లైఫ్లో. దిస్ వాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అప్లికేషన్. నాలెడ్జ్ క్యాన్ రిమైన్ యాజ్ నాలెడ్జ్. జ్ఞానము తెలుసుకున్నది అది ఇక్కడ మనం అప్లై చేసినప్పుడు దాని యొక్క పరిపూర్ణత వస్తుంది ఆ జ్ఞానానికి. అందుకే ఈరోజు ఒక టాపిక్ ఏంటంటే ప్రాక్టికల్ స్పిరిచువాలిటీ అండ్ లివింగ్ ద విజ్డమ్ అనే ఒక టాపిక్. కోర్ ట్రాన్స్ఫర్మేషన్ అనే ఇంకొక టాపిక్. కోర్ ట్రాన్స్ఫర్మేషన్, దాని తర్వాత వీ క్రియేట్ అవర్ ఓన్ రియాలిటీ అనేది, క్రియేటింగ్ రియాలిటీస్ అండ్ కల్టివేటింగ్ అవేర్నెస్ అండ్ అవేర్నెస్ టూల్స్. ఈరోజు ఈ అంశాలు మనం టచ్ చేస్తాం అన్నమాట. సో మొదటిగా మనం ఈ లైఫ్ ఆఫ్టర్ డెత్ గురించి ఈ ఫస్ట్ టాపిక్ మనం తీసుకుందాము. పోయినసారి ఇది కంప్లీట్ చేయలేకపోయాము ప్రీవియస్ క్లాస్లో. మనం రీఇన్కార్నేషన్, లా ఆఫ్ కర్మ, సోల్స్ ఎవల్యూషన్, పాస్ట్ లైఫ్ రిగ్రెషన్, వీటి గురించి మనం తెలుసుకున్నాం మన ప్రీవియస్ క్లాస్లో. ఈరోజు లైఫ్ ఆఫ్టర్ డెత్తో స్టార్ట్ చేద్దాం. ఈ టాపిక్ తర్వాత మనం సెకండ్ టాపిక్ బిఫోర్ లంచ్ ఇంకో టాపిక్ తీసుకుంటాం అన్నమాట. సో ఈరోజు ఈ లైఫ్ ఆఫ్టర్ డెత్ గురించి కొన్ని కాన్సెప్ట్స్, ఫస్ట్ థియరిటికల్ కాన్సెప్ట్స్ అర్థం చేసుకుని ఆఫ్టర్ డెత్ అంటే ఏంటి, చనిపోయిన తర్వాత మనం ఏం జరుగుతుంది, ఎక్కడికి వెళ్తాము, ఎంత టైం ఉంటాము, అక్కడ ఎట్లాంటి అనుభవాలు కలుగుతాయి మనకి, ఇవన్నీ కూడా. ప్రాసెస్ ఆఫ్ డైయింగ్, చనిపోతున్నప్పుడు ఏ విధంగా చనిపోతాం. ఎందుకంటే ఒక రోజు మనం కూడా చనిపోతాం, కానీ ఆ చనిపోయేటప్పటికి మనకు తెలిసి ఉండాలి. ఈ జ్ఞానం కూడా చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. తర్వాత 3 చావులు అనే దాని గురించి కాన్సెప్ట్ మనం తెలుసుకుందాం. 3 డెత్స్: ఫిజికల్ డెత్, యాస్ట్రల్ డెత్ అండ్ కాజల్ డెత్ అనే దాని గురించి చెప్తాను నేను. ఆర్ట్ ఆఫ్ డైయింగ్, ఆర్ట్ ఆఫ్ లివింగ్ లాగా ఆర్ట్ ఆఫ్ డైయింగ్ కూడా మనం నేర్చుకోవాలి. చాలామంది చావు అంటే భయపడుతుంటారు, కానీ ఈరోజు క్లాస్ ద్వారా మనం ఈ క్షుణ్ణంగా ఈ నాలెడ్జ్ని మనం తీసుకోవడం ద్వారా డెత్ని ఎంతో న్యాచురల్గా మనం స్వీకరించగలుగుతాం. డెత్ని రెసిస్ట్ చేయము, డెత్ గురించి భయపడము. ఒకరోజు అది సంభవిస్తుంది, అది ఎవరికైనా ఎప్పుడైనా సంభవించవచ్చు. కానీ ఇప్పటి నుంచే భయపడేవాడు ఎప్పుడు ప్రతిక్షణం చచ్చిపోతుంటాడు అనమాట. ఒక ధైర్యవంతుడు అంట ఒక్కసారే చచ్చిపోతాడు, ఎప్పుడో ఒకరోజు. భయంతో మనం ప్రతి క్షణము చనిపోతుంటాం. ఈ ఆర్ట్ ఆఫ్ డైయింగ్ గురించి మనం తెలుసుకుందాం ఈరోజు. తర్వాత సూక్ష్మ లోకాస్ గురించి, సూక్ష్మ లోకాలు, ఊర్ధు లోకాల్లో మనం చనిపోయిన తర్వాత జరిగే కొన్ని సంఘటనలు, అక్కడ ఏమేమి జరుగుతుంటాయి. తర్వాత ఇంకొకటి ఎన్టీఈస్ గురించి, నియర్ డెత్ ఎక్స్పీరియన్సెస్. కొంతమంది చనిపోయి మళ్ళీ తిరిగి బ్యాక్ వస్తారు. వాడిని పాడి కట్టేస్తుంటారు, శ్మశాన వాటికి తీసుకెళ్ళిపోయి ఆ శవాన్ని దహనం చేయడానికి రెడీగా ఉంటారు, కానీ ఆ శవం లేచి కూర్చుంటుంది. చాలామంది ఇంకా భయపడిపోతుంటారు. ఎట్లా జరిగిందని మిస్టరీలాగా ఉంటుంది. ఇట్లాంటి కేసెస్ ఎన్నో
అన్ని దేశాల్లో జరిగాయి ఇట్లాంటి కేసెస్. ఇండియాలో అయితే చాలా ఉన్నాయి ఇట్లాంటి కేసెస్. సో వాటి గురించి మనం ఈ టాపిక్ గురించి తెలుసుకుందాం. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎన్డీఈ, ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎన్డీఈ. ఇట్లా నియర్ డెత్ ఎక్స్పీరియన్స్, మరణం దగ్గర అంచుల్లోకి వెళ్ళి మరణించి మళ్ళీ తిరిగి వచ్చిన వాళ్ళు ఎట్లాంటి ఉంటాయి వాళ్ళలో కొన్ని వాళ్ళు చెప్పినప్పుడు దాన్ని ఎన్డీఈ అనేది మనం డయాగ్నోస్ చేయగలం. ఆ తర్వాత చాలా వరకు ఎన్డీఈ కేసెస్లో దాన్ని ఇంటిగ్రేట్ చేయడం అనేది ఇంపార్టెంట్. కన్ఫ్యూజన్ ఉంటుంది, నేను చనిపోయి మళ్ళీ ఎందుకు వచ్చాను, వాళ్ళకి ఆ మిస్టరీ అట్లా ఎప్పుడు ఉంటుంది, క్వశ్చన్ మార్క్ ఉంటుంది అనమాట. తర్వాత వాకిన్స్ గురించి ఈరోజు తెలుసుకుంటాం. వాకిన్ అంటే ఏంటి, బర్తిన్స్ అంటే, బాండిన్స్ అంటే ఏంటి, వాకిన్స్ అంటే, ఈ కాన్సెప్ట్స్ ఈరోజు మనం తెలుసుకుందాం. ఫస్ట్ 1.5 hour ఈ లైఫ్ ఆఫ్టర్ డెత్ గురించి. సో లైఫ్ అండ్ డెత్ ఆర్ ఇంటిగ్రల్ పార్ట్స్ ఆఫ్ ఈచ్ అదర్. ఇక్కడ మనం బర్త్ తీసుకున్నామంటే బర్త్తో పాటు డెత్ను కూడా మనం నిర్ణయించుకునే వచ్చేసాం అంతే. బర్త్ ఉందంటే డెత్ కూడా ఉంటుంది, వెరీ న్యాచురల్. మనం దాన్ని రెసిస్ట్ చేస్తే మాత్రం, చావుని మనం యాక్సెప్ట్ చేయకపోతే మనమే చాలా దాని పర్యవసానాలు మనం అనుభవిస్తాం. ఇప్పుడు ఒకళ్ళు మన బంధుమిత్రుల్లో క్లోజ్ రిలేటివ్స్ చనిపోయారు, ఆ గ్రీవింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. చాలా హ్యూజ్ లాస్ ఉంటుంది చనిపోయిన వాళ్ళ పట్ల, మనకి చాలా విషాదం ఉంటుంది. కానీ ఆ విషాదాన్ని వెంటనే ట్యాకిల్ చేయగలగాలి మనం ఎవరికైతే ఈ నాలెడ్జ్ ఉంటుందో లైఫ్ ఆఫ్టర్ డెత్ గురించి, వారు చాలా సహజంగా దాన్ని స్వీకరిస్తారు. లేకపోతే ఆ విషాదం ఏం చేస్తుందంటే వాళ్ళ జీవితాన్ని, ఆ జన్మంతా వృధా అయ్యేట్టు చేస్తుంది. చనిపోయిన వాళ్ళ గురించి బతికున్న వాళ్ళు చాలా బాధపడుతుంటారు చాలామంది. ఆ లాస్ అనేది చాలా హెవీ లాస్. ఆ గ్రీఫ్, సాడ్నెస్ అనేది చాలా డీప్ రూటెడ్గా ఉండి వారిని ఇక్కడ జీవించడానికి అనుకూలించే విధంగా ఉండదు. వాళ్ళు చాలా ఇరుక్కుపోతారు అక్కడే ఆ విషాదంలో. కాబట్టి ఈ ఆర్ట్ అండ్ సైన్స్ ఆఫ్ డైయింగ్, ఈ టాపిక్ మనం ఈరోజు తెలుసుకోవాలి. బర్త్ అండ్ డెత్ ఆర్ న్యాచురల్, దే ఆర్ ఇంటిగ్రల్ పార్ట్స్ ఆఫ్ ఈచ్ అదర్. ఒకటి ఉంటే ఇంకోటి కూడా ఉంది. మన బర్త్ సర్టిఫికేట్ ఎట్లా ఉందో డెత్ సర్టిఫికేట్ కూడా ఆ ఫస్ట్ డేనే నిర్ణయించబడిపోయింది, తెలిసిపోయింది మనకి. డెత్ ఈజ్ ఆల్రెడీ సర్టిఫైడ్ మనకి. కాకపోతే టైం పీరియడ్ మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, ప్రీపోన్ చేసుకోవచ్చు, పోస్ట్పోన్ చేసుకోవచ్చు. అది మన చేతుల్లో ఉంటుంది. డెత్ ఈజ్ నాట్ సర్టన్, డెత్ ఈజ్ ఆప్షనల్. మన చేతిలో కొంతమంది తొందరగా ఇక్కడ లైఫ్ డిజైన్ కంప్లీట్ చేసి తొందరగా వెకేట్ చేసేస్తారు బాడీ. కొంతమంది దే సే ఐ విల్ లివ్ ఫర్ 80 years, వాళ్ళే నిర్ణయించుకుంటారు. మోస్ట్లీ ఆ నిర్ణయాలన్నీ సోల్ ప్లాన్లో జరుగుతాయి, సోల్ కాంట్రాక్ట్స్లో, సోల్ ప్లాన్లో జరుగుతాయి. కానీ ఇక్కడికి వచ్చి కూడా మనం ఎడిట్ చేసుకోవచ్చు మన సోల్ ప్లాన్ని. పుట్టిన తర్వాత మీరు ప్రీమెచ్యూర్ డెత్ అనే ఒకటి రాసుకుని వచ్చారనుకోండి మీ స్క్రిప్ట్లో, నేను 33 సంవత్సరాలకి బాడీ వెకేట్ చేయాలి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత యూ ఫౌండ్ యువర్ నాలెడ్జ్ ఈజ్ అప్గ్రేడెడ్. మీకు తెలిసింది నేను ఇంకా ఈ శరీరంలో ఎక్కువ కాలం ఉండడం వలన నేను ఎక్కువ లెసన్స్ని నేను నేర్చుకుని మరి ఇంకా పురోభివృద్ధి సాధించగలను అని తెలుసుకున్న తర్వాత యూ మే చేంజ్ యువర్ స్క్రిప్ట్. 33 years బదులు 83 years పెట్టుకోవచ్చు మీరు. సో అట్లా లైఫ్ డిజైన్ కూడా మనం ఎప్పుడు కూడా ఫ్లెక్సిబుల్గా చేంజ్ చేసుకునే ఆపర్చునిటీ మన అందరికీ ఉంటుంది. స్వయ ఇచ్ఛ, స్వేచ్ఛ అనేది మనకు ఉంటుంది అన్నమాట. సో ఈరోజు మనం ఆర్ట్ అండ్ సైన్స్ ఆఫ్ డైయింగ్ కూడా, ఆ శాస్త్రం అది ఎట్లా చనిపోతున్నాము, చనిపోయే సమయంలో ఏమేమి సంభవిస్తుంది, మనం ఎట్లాంటి వాటికి అనుభవాలకి లోనవుతాము, దీని గురించి తెలుసుకుందాం. సో కఠోపనిషత్తులో మనం కొన్ని కాన్సెప్ట్స్ మనం తెలుసుకోవచ్చు. కఠోపనిషత్తులో, ఈ ఉపనిషత్తులో చెప్పబడిందంతా కూడా మరణాంతర జీవితం గురించి. నచికేతుడు శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ యమధర్మరాజుతో కాన్వర్జేషన్ అయింది. ఆ కాన్వర్జేషన్లో చిన్న బాలుడు ఎంత చక్కని ప్రశ్నలు వేస్తాడంటే,
మరణం ఎందుకు సంభవిస్తుంది, చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాము, ఇక్కడ ఈ లోకాలు ఏంటి, ఆయన యమధర్మరాజుతో అడిగి చక్కగా తెలుసుకుంటున్నాడు. చిన్న బాలుడు, గొప్ప ఎన్లైటెడ్ మాస్టర్. మళ్ళా పుట్టడం ఎందుకు, ఈ రహస్యం ఏంటి, జన్మ మరణ చక్రాలు ఎందుకు జరుగుతాయి, ఇట్లాంటి అమేజింగ్ నాలెడ్జ్ని ఈ కఠోపనిషత్తులో చక్కగా ప్రజెంట్ చేశారు. ఇంకొక బుక్ ఆఫ్ రెఫరెన్స్ టిబెటన్ బుక్ ఆఫ్ డెత్ అండ్ డైయింగ్. టిబెటన్ మాస్టర్స్ ఈ డెత్ని బర్త్ లాగా అంత సెలబ్రేట్ చేసుకుంటారు వాళ్ళు కూడా. మోస్ట్ ఆఫ్ ది కల్చర్స్లో, స్పిరిచువల్ ట్రెడిషన్స్లో డెత్ని కూడా సెలబ్రేట్ చేసుకోవడం అనే ఆచారం అన్నిట్లో ఉంది. చావు వచ్చినప్పుడు డప్పులు కొడతాం మనం, మ్యూజిక్, ఒక మంచి ఫీస్ట్ అరేంజ్ చేస్తాం, చక్కగా అందరికీ వచ్చిన వాళ్ళందరికీ భోజనం పెడతాం, మంచిగా ఫీస్ట్ అనమాట. ఎందుకంటే ఆ చనిపోయిన సోలు బాధపడకూడదు, వీళ్ళంతా ఆనందంగా ఉన్నారు చనిపోతే అని. అందుకే ఈవెన్ వాళ్ళ మీద మనం 10 పైసలు, అన్ని పైసలు కూడా వేస్తాం. ఇట్స్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ సెలబ్రేషన్. డెత్ ఈజ్ ఎ గ్రేట్ సెలబ్రేషన్ అనే స్పిరిచువల్ కాన్సెప్ట్ ఆల్మోస్ట్ అన్ని కల్చర్స్లో ఉంది. ఎందుకంటే చనిపోయిన తర్వాత ఆ సోలు, ఇక్కడ మనం అందరం ఏడుస్తూ ఉంటే ఆ టైంలో ఆ సోల్ పైలోకానికి వెళ్ళలేక ఆ మధ్యలో ఆ బార్డో రెల్మ్స్ అంటాం, హయ్యర్ రెల్మ్స్ కాకుండా మధ్యలో ఉండే ఆ యొక్క లోకాల్ని బార్డో అంటారు. బార్డో అంటే టిబెటన్ వర్డ్ అది. ఇంగ్లీష్లో వర్డ్ BARDO. ఆ సోలు ఈ బార్డో రెల్మ్స్లో పైలోకాలకి వెళ్ళలేదు, మరి ఈ భూమండలంలోకి మళ్ళా శరీరంలో ప్రవేశించలేదు. ఎందుకంటే శరీరం ఆల్రెడీ దాని కనెక్షన్ పోయింది శరీరంతో. సో ఇంకా వాళ్ళు ఈ రెల్మ్స్లో ఇరుక్కుపోతారు చాలా వరకు. ఆ యొక్క విషాదము పడుతున్న బంధుమిత్రుల్ని చూసి ఆ సోల్ చాలా విలిపిస్తుంది. సో ఏం చేస్తారంటే చాలా వరకు అన్ని స్పిరిచువల్ ట్రెడిషన్స్లో ఇది ఒక ఆచారం అన్నమాట. చక్కగా ఎంతమంది 13 రోజులు అందుకే మనం పెట్టుకుంటాం. 13 రోజుల్లో మనం ఏడవలసినంత ఆ రోజే అప్పటి లోపల కంప్లీట్ చేసేసుకోవాలి. అందుకే మినిమం టైం పీరియడ్ ఒక సోలు పైలోకాలకి ఇంకా ఇట్లా టాటా బై బై చెప్పి వెళ్ళిపోవాలి. ఇంకా ఇక్కడ అయిపోయింది, ఈ డ్రామా అయిపోయింది, ఈసారి ఈ లైఫ్ టైం డ్రామా అయిపోయింది, ఇంకో డ్రామా స్టార్ట్ చేస్తాం తర్వాత. దిస్ ఈజ్ ఎ కాస్మిక్ డ్రామా. రీఇన్కార్నేషన్ అనేది ఒక డ్రామా. ఒక సినిమాలో ఒక పాత్రను ధరించాము, సినిమా అయిపోయింది, ఇంక వదిలేసారు ఆ పాత్ర. నేను అలెగ్జాండర్ ద గ్రేట్, నేను క్లియోపాట్రా అని, నేను హీరోని హీరోయిన్ అనుకుంటే కాదు. మనం అంతా ఆత్మలం, అంతే సోల్స్. అందుకే చాలా మంది వరకు ఈ డ్రామాస్కి రోల్స్కి ఐడెంటిఫై అయిపోతారు. చనిపోయిన తర్వాత చాలా కష్టపడతారు. ఇక్కడ ఉండే వారు ఎక్కువ ఎంత తొందరగా వాళ్ళ గ్రీఫ్ నుంచి, ఆ విషాదం నుంచి బయటకు వచ్చినప్పుడు వీరు కూడా ఆ వృద్ధు లోకాలకు వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. అందుకే ఆ 13 రోజుల్లో మనం చేసే రిచువల్స్ అన్నీ కూడా మనం ఆ మీనింగ్ తెలియకుండా చేస్తుంటాం. కానీ దానికి ఒక శాస్త్రం ఉంది, మీనింగ్ ఉంది. ఆ 13 days చక్కగా మెడిటేషన్ చేసినప్పుడు ఆ సోల్ని మనం కమ్యూనికేట్ చేయగలుగుతాం. ఆ సోల్ కాంటాక్ట్ అనేది మనకు లభిస్తుంది. ఆ సోల్ ఎప్పుడు కూడా మనకి సందేశాలు ఇచ్చి, నేను బాడీ వేకేట్ చేసిన తర్వాత హ్యాపీగా ఉన్నాను, నా గురించి ఏం బాధపడద్దు, టాటా బై బై అని చెప్పడానికి ఆ సోల్ ఎప్పుడు ప్రయత్నం చేస్తుంది. After 4 months I came to this, 6 months around I came to this meditation. After came to this meditation, after almost a month, after 1 month, I got a message through dream. He told me, already I came to this side, ఆవుల వైపు వచ్చేసాను నేను. మళ్ళా జన్మ తీసుకున్నారు ఆల్రెడీ. ఆల్రెడీ ఇటు వచ్చేసాను సేఫ్లీ, ఎవరు యాడ్ అవుతండి చెప్పు అని చెప్పి అటు సైడ్ వెళ్ళిపోయారని. ఓకే, దట్స్ ఎక్సలెంట్. దిస్ కాల్డ్ సోల్ కమ్యూనికేషన్. జనరల్గా సోల్ మనకి డ్రీమ్స్లో కానీ, చనిపోయిన తర్వాత డ్రీమ్స్లో కానీ, లేకపోతే ఒక మెడిటేటర్ అయితే మెడిటేషన్లో వాళ్ళని కాంటాక్ట్ చేసి
వాళ్ళకి ఇవ్వాల్సిన సందేశాలను ఇచ్చి వాళ్ళు పైలోకాలకి వెళ్ళిపోతారు. ఒకవేళ ఆ సోల్ మళ్ళా నేను జన్మ తీసుకుంటున్నాను అనే ఆ మెసేజ్ కూడా పాస్ చేస్తారు. నేను మళ్ళా వస్తాను తిరిగి, ఎక్కడ పుడతారో అన్నీ కూడా వాళ్ళు అనౌన్సింగ్ డ్రీమ్స్ అంటారు అనమాట. దాంట్లో వాళ్ళు చెప్పబడుతుంది, అది చెప్తారనమాట. సో ఈ బుక్లో, టిబెటన్ బుక్ ఆఫ్ డెత్ అండ్ డైయింగ్లో చాలా విపులంగా, చాలా డీటెయిల్డ్గా ఈ యొక్క అంశాన్ని రాయడం జరిగింది. ఎందుకంటే టిబెటన్స్, లామాస్ వాళ్ళంతా కూడా ఇది డెత్ని చాలా సహజంగా తీసుకుని ఒక గొప్ప స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్గా తీసుకుంటారు వాళ్ళు. ఈ ఆథరు రింపోషే, సోగ్యాల్ రింపోషే. లామాస్ని కొంత ఒక ట్రెడిషన్లో వాళ్ళని రింపోషేస్ అంటారు అనమాట. రింపోషే, సోగ్యాల్ రింపోషే. సో ఆయన టిబెటన్ బుద్ధిస్ట్ మాంగ్స్ ఏమేం ప్రాక్టీస్ చేస్తారు, చనిపోతున్నప్పుడు ఆ లామాస్ ఏం చేస్తారు అన్నీ కూడా, ఆయన టిబెటన్నే, అక్కడే పుట్టారు. ఆయన ట్రెడిషన్లో ఇంకా క్షుణ్ణంగా డీటెయిల్ సైంటిఫిక్గా తెలుసుకున్నారు. ఇంకా తెలుసుకుంటే ఆ ప్రాక్టీసెస్ గురించి చాలా అర్థం చేసుకుని పుస్తకంలో రాశారు. ఒక చనిపోతున్న వ్యక్తి దగ్గర ఒక లామా కూర్చుని ఉంటాడనమాట. లామా కూర్చుని ఆ వ్యక్తికి చెప్తుంటాడు, నువ్వు ఇంకా బాడీ వెకేట్ చేస్తున్నావు, ఈ శరీరాన్ని ఇక్కడ వదిలేసేసి పైలోకాలకు వెళ్తావు, ముందుగానే ఆ భయం కలగకుండా వాళ్ళకి, లేకపోతే భయంతో చనిపోతాం. చాలా రిలాక్స్డ్గా మెడిటేటివ్గా చనిపోవడం ఎలా అనేది లామాస్ గైడ్ చేస్తారు. సో ఆ ప్రాసెస్లో ఒక్కోసారి 3 రోజులు కూడా పడుతుంది కూడా. ఆ బాడీని అంత ఈజీగా వదలలేరు చాలామంది వరకు. ఆ బాడీని పట్టేసుకుని భయంతో వదలకుండా అట్లానే ఉంటారు. కొన్న ఊపిరితో కోమాలోనో ఏదో ఒక స్టేట్లో ఉంటారనమాట. కానీ ఆ లామా కాన్స్టెంట్గా గైడ్ చేసి ఒకసారి 3 రోజులు కూడా కూర్చుంటారు. అట్లా కూర్చుని వాళ్ళని చక్కగా పైలోకాలకి పంపిస్తారనమాట. ఎందుకంటే మనం ఆఖరి క్షణాల్లో ఎలా మనం జీవించాము అనేది మన నెక్స్ట్ జన్మకి కారకం అవుతుంది. ఆ విత్తనాలు అప్పుడు పడతాయన్నమాట. భయంతో చనిపోయిన వాళ్ళు, కొన్ని ఆలోచనలతో చనిపోయిన వాళ్ళకి అట్లాంటి జన్మలు వాళ్ళకి మళ్ళా సంభవిస్తాయి. కొంత భయాలతో, కొన్ని నమ్మకాలతో, కొన్ని వీటితో థాట్స్తో చనిపోయారనుకోండి, అవి సంకల్ప విత్తనాలుగా నాటబడి మన సూక్ష్మ శరీరంలో మళ్ళా ఇంకొక శరీరం తీసుకున్నప్పుడు అవన్నీ మళ్ళా బయటకి మేనిఫెస్ట్ అవుతాయి. అందుకే దే టేక్ కేర్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. ఆ డెత్ ఎంతో న్యాచురల్గా ఒక స్పిరిచువల్, ఆధ్యాత్మిక అనుభవంగా తీసుకుని బాడీ వెకేట్ చేయించేట్టు చేస్తారనమాట. మామూలుగా మన కల్చర్లో ఇప్పుడు డిఫరెంట్ వేలో మనం అప్రోచ్ అవుతాం. డెత్ అంటేనే ఒక స్కేరీ ఫీలింగ్. ఇంకా చనిపోతున్న వ్యక్తికి ఇంకా భయంకరమైన నరకాన్ని ఇక్కడే చూపించేస్తాం, పైన కూడా కాదు. నరకలోకం ఎక్కడో లేదు, ఇక్కడే ఈ పొడిచి శరీరాన్ని ఇంకా పంక్చర్ చేసి అన్ని రకాలుగా. కానీ ఒక సోల్ డెసిషన్ తీసుకుంటే నేను సర్వైవ్ కావాలా, ఇంకా నా బాడీని ఇంకొంచెం సేపు, ఇంకొన్ని సంవత్సరాలు ఉంచాలా లేదా అని డెసిషన్ తీసుకుంటే అది 100% జరుగుతుంది. ఎవరైతే ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నారో నేను బాడీ వెకేట్ చేసేస్తాను అని, మన మెడికల్ టెక్నాలజీ సేవ్ చేయలేదు. నో ఫిబ్రిలేటర్స్, నో దీస్ రెస్పిరేటరీ థింగ్స్, వాట్ ఈస్ దట్, ventilators cannot save a person who already decided to vacate the body. So it's the soul which decides they want to stay back. Even without any medical treatment, people will survive. వాళ్ళు డెసిషన్ తీసుకున్నారు, యాక్సిడెంట్ జరిగింది, గ్రేవ్ యాక్సిడెంట్, లాట్ ఆఫ్ బ్లడ్ లాస్, కానీ వాళ్ళు డెసిషన్ తీసుకున్నారు సోల్ లెవెల్లో, నథింగ్ విల్ హ్యాపెన్. Even with so much of medical care, people may vacate still the bodies because the soul is already decided. So hospitals lo gaani idi gaani manam introduce cheste how to guide a dying person, even how to help the people who are survivors
హు ఆర్ గ్రీవింగ్, చాలా గ్రీఫ్తో ఉంటారు. వాళ్ళ గ్రీఫ్ మేనేజ్మెంట్ కూడా ఇంపార్టెంట్. ఈ స్పిరిచువల్ నాలెడ్జ్ ఇవ్వడం ద్వారా ట్రాన్సిషన్ చాలా స్మూత్గా ఉంటుంది. సో ఐ హైలీ రికమెండ్ దిస్ బుక్, డెత్ అండ్ డైయింగ్. అండ్ ఆల్సో అన్ని కల్చర్స్లో ఇట్లాంటి చక్కని గ్రంథాలు ఉన్నాయి. ఈజిప్షియన్ బుక్ ఆఫ్ డెత్ అండ్ డైయింగ్, వాళ్ళు కూడా లైఫ్ ఆఫ్టర్ డెత్ గురించి హైరోగ్లిఫిక్స్ కొన్ని బొమ్మలతో గీసి పిరమిడ్స్లో పొందుపరిచారు. దాంట్లో అంతా కూడా లైఫ్ ఆఫ్టర్ డెత్. మన యాస్ట్రల్ బాడీ ఒక బర్డ్ రూపంలో వాళ్ళు చిత్రీకరించి ఆ పిరమిడ్స్లో గీశారనమాట బొమ్మలు. ఎట్లా మన సోల్ ఒక బర్డ్ రూపంలో అంటే ఫ్లయింగ్ చేసుకుంటూ ఎట్లా ఊర్ధలోకాలకు వెళ్తుంది. అక్కడ మళ్ళా కొన్ని స్థితులు ఉన్నాయి, లోవర్ యాస్ట్రల్ ప్లేన్స్, మిడిల్ యాస్ట్రల్ ప్లేన్స్, హయ్యర్ యాస్ట్రల్ ప్లేన్స్. ఆ ప్లేన్స్లో మన సెల్ఫ్ జడ్జ్మెంట్ జరుగుతుంది. అంటే మనం ఇక్కడ నరకలోకం అని ఏదైతే అంటామో మన యొక్క గిల్టు, మనం చేసిన తప్పులకి అన్నిటికీ కూడా ఆ బార్డో రెల్మ్స్లో, ఈ బార్డో రెల్మ్స్, లోవర్ యాస్ట్రల్ ప్లేన్స్ ఆర్ మిడిల్ యాస్ట్రల్ ప్లేన్స్, అక్కడ మనం ఏమేమి తప్పులు చేస్తామో, ఏమేమి ఎవరికి ఈ మనస్తాపం కల్పించామో, అన్కాన్షియస్గా హర్ట్ చేసామో, ఇవన్నీ కూడా మనం గోత్రూ అవుతాం. మనం ఆ పెయిన్ అంతా కూడా ఒకసారి గోత్రూ అవుతాం అవుట్ ఆఫ్ గిల్ట్. అక్కడ ఎవరు మనల్ని పనిష్ చేయరు, వేడి నూనెలో మనల్ని ముంచి కాల్చరు, అట్లాంటివి ఏం లేవు. కానీ మన సోలు నేచర్ ఏంటంటే వెరీ కంపాషనేట్ నేచర్. మన సోల్కి అక్కడ వెళ్ళిన తర్వాత అర్థమవుతుంది, నేను ఇన్ని మిస్టేక్స్ చేశాను అన్కాన్షియస్గా అని. ఈ బార్డర్ రెల్మ్స్లో వాటిని అంతా క్లియర్ చేసుకుంటాం. ఒక జంతువు చంపితే అక్కడ ఆ జంతువు ఏమేం బాధపడిందో అంతా మనం పడతాం అక్కడ. అట్లాంటి ఎక్స్పీరియన్సెస్ ఈ బార్డర్ రెల్మ్స్ జరుగుతాయి. ఇవన్నీ చక్కగా ఈ బుక్లో చెప్పబడింది. ఇంకొక బుక్ గరుడ పురాణం, అదంతా లోవర్ యాస్ట్రల్ ప్లేన్స్, బార్డర్ రెల్మ్స్ గురించి చక్కగా చెప్పబడింది గరుడ పురాణంలో. స్కేరీగా ఉంటుంది చదివినప్పుడు. చాలా మందికి అప్పో ఇన్ని పనిష్మెంట్స్, ఇంకా మనం తప్పులే చేయమన్నమాట ఇక్కడ ఈ మండలంలో. ఈవెన్ మనం ఒక్క ఆలోచనలో కూడా తప్పులు చేసినా కూడా అక్కడ ఏమేమి పనిష్మెంట్స్ ఉంటాయి అంటే ఎవరు పనిష్ చేయరు, మన సోల్ గోత్రూ అవుతుంది బాడో అనే ఈ స్టేట్స్లో. సో ఇంకొక బుక్ నేను రికమెండ్ చేసే బుక్ సోల్స్ జర్నీ, తెలుగులో అనువదించబడింది. ఇది దీని బుక్ పేరు ఆత్మాయణం, పీటర్ రెచ్లివ్. ఆత్మాయణం అనే పుస్తకం అద్భుతమైనటువంటి పుస్తకం. పీటర్ రెచ్లివ్ వాళ్ళ బ్రదర్ చనిపోతారు. రోజు రాత్రిపూట వాళ్ళ బ్రదర్ కలలో వచ్చి ఆయనకి ఆ లోకం, నేను ఏ లోకంలో ఉన్నానో ఆ లోకం తీసుకెళ్తానని రోజు చెప్తుంటాడు. 1 month తర్వాత ఆయన ఆ లోకాలకి తీసుకువెళ్ళి డ్రీమ్లోనే, యాస్ట్రల్ డ్రీమింగ్, అక్కడ సోల్ కాంటాక్ట్లో అన్నీ చూపిస్తాడు. ఇతను అనుకున్నట్టుగా వాళ్ళ బ్రదరు సాడ్గాను అన్హ్యాపీగానో లేడు, అక్కడ ఉండే ఆ లోకాల్లో చాలా హ్యాపీగా ఉన్నాడు అనమాట. అప్పుడు ఎన్నో ఉండే ఆ విషాదం అంతా వెళ్ళిపోతుంది. అద్భుతమైనటువంటి ఎక్స్పీరియన్సెస్ ఆయన పొందినవన్నీ రాశారు దీంట్లో. ఇట్స్ అబౌట్ లైఫ్ ఆఫ్టర్ డెత్. దీంట్లో చెప్పబడింది ఏంటంటే చాలా మంది వరకు చనిపోయిన తర్వాత దే విల్ అపియర్ వెరీ యంగ్, వైబ్రెంట్, మచ్ మోర్ బ్రైటర్ అండ్ హ్యాపియర్. సోల్కి ఎందుకంటే ఏజ్ ఉండదు, అందుకే వాళ్ళు మనకి కళల్లో కానీ ధ్యానంలో దర్శనం ఇచ్చినప్పుడు ఇంకా చాలా యంగ్ రూపంలో కనిపిస్తారు. 2000 yearలో మా గ్రాండ్ మదర్ చనిపోయారు. నేను చిన్నప్పుడు మా గ్రాండ్ మదర్ దగ్గర పెరిగాను. చాలా నాకు సాడ్గా అనిపించింది. ఎంత మెడిటేషన్ చేసినా నాకు ఆ అటాచ్మెంట్ ఆవిడతో ఎంతో ఉండేదన్నమాట. ఒకసారిగా లోపల వ్యాక్యూమ్ వచ్చేసింది. కానీ ధ్యానంలో కూర్చున్నప్పుడు నాకు ఆవిడ దర్శనమిచ్చారు. దర్శనమిస్తే ఈసారి ఆవిడ కంప్లీట్గా యంగ్ పర్సన్గా కనిపించారనమాట. ఆవిడ ఎప్పుడు వేరే వెస్ట్రన్ అవుట్ఫిట్ వేసుకోవడం ఎప్పుడు చూడలేదు, ఎప్పుడు శారీస్ కట్టుకుంటారు. కానీ మా గ్రాండ్ మదరు ఒక జీన్స్ ప్యాంటు, టీ షర్ట్ వేసుకుని, బాబ్డ్ హెయిర్, ఆమె హెయిర్ కూడా మంచిగా కట్ చేసుకుని,
ఆవిడ ఆ రోజు ధ్యానంలో తీసుకెళ్ళాను, నేనుండే లోకాన్ని తీసుకెళ్తానని తీసుకువెళ్ళి ధ్యానంలో నాకు వచ్చిన అనుభవం ఇది. సో ఆవిడ ఎంత హ్యాపీగా లోకంలో ఉన్నారో అన్ని చూపించిన తర్వాత నాలో ఆ సాడ్నెస్ వెళ్ళిపోయింది. సో మై గ్రాండ్ మదర్ ఈజ్ మై గైడ్ అనమాట. ఆవిడ అప్పుడప్పుడు నాకు కనిపిస్తుంటారు. సో ఇట్లాంటి చక్కని అనుభవాలు మనందరికీ వస్తాయి. సో లైఫ్ ఆఫ్టర్ డెత్ కమ్యూనికేషన్స్ అనేది మనకి గ్రీఫ్ రిలీవింగ్ ప్రాసెస్. మనలో ఉన్న విషాదాన్ని కంప్లీట్గా తీసేస్తుంది. మనకు తెలుసు లైఫ్ ఈజ్ ఎ కంటిన్యూయం. ఈ లైఫ్ అయిపోతే ఇది ఎండ్ కాదు, గ్రేటర్ లైఫ్ అక్కడ కూడా ఉంది లైఫ్. మళ్ళా పుడతాం, ఇంకొక శరీరంలో పుడతాము. సో ఈ డీప్ అండర్స్టాండింగ్ మనల్ని విషాదం నుంచి బయటకు తీసుకొస్తుంది. ఈ కాన్సెప్ట్ మనం తెలుసుకుందాం. మాయా, యమ. మాయా అనే వర్డ్ని రివర్స్ చేస్తే యమ అవుతుంది. ఇది మాయా ప్రపంచం, మనం జీవించేదే మాయా ప్రపంచం. ఇక్కడ మాయా ఏంటంటే ఈ ఫిజికల్ బాడీ ఈజ్ ద ఓన్లీ బాడీ దట్ ఈస్ ఎగ్జిస్టింగ్ అనేది ఒక మాయ, ఇల్యూజరీ థాట్. అంటే ఈ శరీరం ఒక్కటే నేను చూడగలిగింది, ఎక్స్పీరియన్స్ పొందేది ఈ శరీరం ఒకటే, కాబట్టి ఇంక వేరే శరీరాలు లేవు, నాకు ఆత్మ లేదు, ఎప్పుడు చూడలేదు కాబట్టి ఇదొక్కటే ఉంది. కానీ ఆ మాయ విచ్ఛిన్నం అవుతుందంట చనిపోయినప్పుడు. శరీరాన్ని ఛేదించేసిన తర్వాత మనం ఆ మాయ కంప్లీట్గా వెళ్ళిపోతుంది. మన సోలు చూస్తూ ఉంటుంది బయట నుంచి. మనం మన బాడీని అక్కడ దహనం చేస్తుంటారు, అందరిని చూస్తాం. ఎవరెవరు మనతో క్లోజ్గా ఉన్నారు, ఎంతమంది ఫ్యూనరల్కి రాలేదు, ఇవన్నీ బయట నుంచి చూస్తారనమాట. ఎంతమంది రియల్గా ఆ సోల్ నుంచి మిస్సింగ్ ఫీలింగ్స్ ఉన్నాయి అన్నీ వాళ్ళకి తెలుస్తుంది. సో ఈ మాయ అనేది తొలగిపోతుంది మరణాంతర జీవితంలో. సో యమ అంటే డెత్ అని మనకు తెలుసు. అంటే డెత్ రిమూవ్స్ ద ఇల్యూషన్స్. మరణానికి దగ్గరగా వెళ్ళిన వాళ్ళు, మరణించిన వారికి మాయ విచ్ఛిన్నమవుతుంది, వాళ్ళకి సోల్ నేచర్ తెలుస్తుంది. ఇక్కడ మనం హేతువాదులు అయినా కూడా ఒకరోజు వాడికి కూడా శరీరాన్ని బాడీని వెకెట్ చేస్తాడు ఆ హేతువాది కూడా. నేను ఒకప్పుడు హేతువాదిని, నేను చిన్నప్పుడంతా హేతువాదంలో ఉన్నాను. నేను నా 17 years నేను ఒక్కటే బిలీవ్ చేసింది, ఓన్లీ ఫిజికల్ బాడీ, ఇదంతా రాంగ్, దేవుడు లేడు, దెయ్యం లేదు, ఇంకా ఆత్మ లేదు, ఏం లేదు, ఎన్ని మన భయంతో క్రియేట్ చేసుకున్నాము ఎన్ని కాన్సెప్ట్స్ అని బిలీవ్ చేసిన వాడిని. నా స్వానుభవాలతో నాకు అర్థమైంది ఇదంతా హేతువాదం కాదు. దిస్ ఇస్ నాట్ ఓన్లీ జస్ట్ దిస్ బాడీ, వీ హ్యావ్ ద ఎనర్జీ బాడీ, వీ హ్యావ్ ద సోల్. సో మనము ఆ యముడిని ఒక రూపాన్ని ఇచ్చి మనం రిప్రజెంట్ చేస్తాము, ఆ యమలోకం అని చెప్పేసి. కానీ ఆ లోకం అనేది ఉంది, కానీ యమధర్మరాజు అనే పర్సన్ ఉండరు అక్కడ. దెర్ ఆర్ గైడ్స్ దేర్. ఆ పోస్ట్లో ఎవరు ఉంటారో వాళ్ళు యమధర్మరాజు అనమాట. ఇప్పుడు మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఎవరైనా మారచ్చు, ఈ ఐఏఎస్ రాయితే ఇంకొకళ్ళు వస్తారు అంతే. సో వన్ విల్ బి ఆల్వేస్ ఇన్ఛార్జ్ ఉంటారు అక్కడ ఆ లోకంలో, ఒక అడ్మినిస్ట్రేటర్. అంతేగాని ఎప్పటికీ ఆ యమధర్మరాజే ఉండరు. సో ఈ లోకాల్లో మనం వీ మస్ట్ నో దట్ సమ్ ఇన్ఛార్జెస్, అడ్మినిస్ట్రేటర్స్ ఉంటారు. అందుకే వాళ్ళని మనం ఒక రూపాన్ని ఇచ్చేస్తాం అనమాట, యమధర్మరాజు. సో అందుకే మనం తెలుసుకోవాల్సింది, చావు మనల్ని ఎప్పుడు కూడా కొన్ని లెసన్స్ నేర్పిస్తుంది. ఎప్పుడు చావు నుంచి తెలుసుకోవాల్సిన ఎన్నో లెసన్స్ ఉన్నాయి. మనం ఎలా బతకాలో నేర్పిస్తుంది చావు. చావుని మనం దగ్గరలో మనం ఎప్పుడు పెట్టుకుంటే రెఫరెన్స్ పాయింట్, మనం ఎప్పుడు ఈ మూమెంట్లో అలైవ్గా ఉంటాం. మనం చనిపోతున్నామని తెలిసినప్పుడు మనం ఇంకా వీ డోంట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ఎవ్రీ సింగిల్ మూమెంట్ బికమ్స్ వెరీ ప్రెషియస్. నేను ఈ క్షణంలో అద్భుతంగా జీవించాలని ఒక నిర్ణయానికి వస్తాం. సో ఈ కాన్సెప్ట్ మనం తెలుసుకోవాలి. ఇంకోటి చిత్రగుప్త కాన్సెప్ట్. చిత్రగుప్తుడు అకౌంటెంట్ అని అంటాము, యమధర్మరాజు దగ్గర అసిస్టెంట్గా ఉంటారు ఆయన. సో సినిమాల్లో మనం ఎప్పుడు చూస్తాం, చనిపోయిన తర్వాత యమలోకంలో ఆయన మీ చిట్టాలన్నీ తీస్తాడనమాట, అకౌంట్స్, మీరు గుడ్ బ్యాడ్, క్రెడిట్స్, డెబ్ట్స్,
పాపకర్మలు శుభకర్మలు అన్నీ చూస్తాడనమాట. అట్లాంటి చిత్రగుప్తుడు అనే పర్సన్ ఉండరు అక్కడ. దీన్ని రివర్స్ చేస్తే ఏమవుతుంది ఇక్కడ? ఈ వర్డ్ని గుప్త చిత్రాలు. గుప్త చిత్రాలు అంటే ఆకాశిక్ రికార్డ్స్. గుప్త చిత్రాలు అంటే లైఫ్ ఆఫ్టర్ డెత్లో చనిపోయిన తర్వాత మన సోల్కి గుప్త చిత్రాలన్నింటినీ చూడగలిగే ఆ యొక్క శక్తి సామర్థ్యం మనకు ఉంటుంది. సోల్కి తెలుస్తుంది, అంత రివ్యూ చేస్తాం, సింహావలోకనం చేస్తాం. నేను ఈ జన్మలో ఇన్ని నా నెగటివ్స్, ఎన్ని పాజిటివ్స్, నేను నేర్చుకోవాల్సిన లెసన్స్, ఈ యొక్క లైఫ్ స్క్రిప్ట్లో నేను నేర్చుకోవాల్సిన లెసన్స్ నేర్చుకోలేదు, ఈ జీవితాన్ని ఇంకోసారి వ్యర్థం చేసేసుకున్నాను అనే ఒక అండర్స్టాండింగ్ రాగలదు. లేకపోతే ఈ జన్మలో బాగా జీవించాను, నేర్చుకోవాల్సిన లెసన్సే కాదు ఇంకా అడిషనల్ అసైన్మెంట్స్ తీసుకుని కూడా కంప్లీట్ చేశాను అనే ఒక రివ్యూ అనేది జరుగుతుంది. దాన్నే మనం గుప్త చిత్రాలు అంటాం అన్నమాట. ఇది లైఫ్ ఆఫ్టర్ డెత్ స్టేట్స్లో మనకి సంభవించే ఎక్స్పీరియన్స్. ఇప్పుడు ఈ చావు సంభవించినప్పుడు మరణం వస్తుందని మనకి 9 నెలల ముందే తెలిసిపోతుంది ఎవరికైనా సరే, 9 months బిఫోర్. అంటే ఏ విధంగా బర్త్ జరగబోతున్నప్పుడు మనకు కూడా ఎట్లా తెలుసు? ఇండికేషన్స్ వస్తాయి. ఆ తల్లికి ఓకే నా బిడ్డ గ్రో అవుతున్నాడు, నాజియా వచ్చేస్తుంది, వామిటింగ్ ఫీలింగ్, ఏదో జరుగుతుంది లోపల, తల్లికి తెలుసు బర్త్ జరగబోతుంది అని. అట్లానే మన డెత్ చేరువలోకి వస్తున్నప్పుడు 6 నెలల ముందే మనకి కొన్ని ఇండికేషన్స్ వస్తాయి. మనకి మన యొక్క ఆరా కొంచెం బ్లాక్ అవుతుంది, గ్రే కలర్స్ వస్తాయి, ష్రింక్ అవుతూ ఉంటుంది స్లోగా. మన బాడీలో ఫిజియలాజికల్ బాడీలో కూడా ప్రాసెస్లో మొత్తం చేంజెస్ వస్తాయి. బాడీలో కొన్ని సిమ్టమ్స్ రావడము, కొన్ని కళల రూపంలో కూడా మనకి ముందుగానే మనకి గ్రహిస్తాం. ఇంట్యూషన్ కూడా చెప్పేస్తుంది, నేను ఇంకా నాకు టైం దగ్గరకు వచ్చేసింది అనేది మనకి 9 నెలల ముందే మనకి యూనివర్స్ నుంచి ప్రిపేర్ చేస్తుంది. మన బర్త్కి ఎట్లా మనం ప్రిపరేషన్ ఉందో 9 నెలలు ప్రిపరేషన్ బర్త్లో కూడా. ఊంబులో ఉండి మనం ఒకటేసారి ఇక్కడ వచ్చి పడిపోం. ఊంబులో పెరిగి 9 నెలల తర్వాత ప్రిపరేషన్ తర్వాత ఇక్కడికి ఎట్లా వస్తామో లైఫ్ ఆఫ్టర్ డెత్ కూడా అంతే. ఇక్కడ 9 months ప్రిపరేషన్, కానీ మోస్ట్లీ అది సరిగ్గా ప్రిపేర్ కాం. డెత్ వస్తుందని ఇండికేషన్స్ వచ్చినా మనం తీసుకోం దాన్ని. ఏం లేదు, నాకేం డెత్ రాదు. కానీ అక్కడ డెత్ సంభవించేటప్పుడు ఎవరైతే స్పిరిచువల్ మెడిటేటర్స్ మాస్టర్స్ ఉంటారో వారు చక్కగా హ్యాపీగా దాన్ని యాక్సెప్ట్ చేసి ప్రిపేర్ అవుతారు ఆ పరలోక యాత్రకి, ఆ మరణాంతర జీవితానికి. లేకపోతే మనం ఒక గ్రేట్ షాక్లోకి వెళ్ళిపోతాం. అబ్రప్ట్గా షాక్లో మనం ఆ పైలోకాల్లోకి వెళ్ళిపోతాం. ఒక డిస్ఓరియంటెడ్, చాలా విషాదం, పైలోకాలకు ఇంకా వెళ్ళలేం. ఈ మధ్య బార్డర్ ఎల్మ్స్లో ఆ లోవర్ యాస్ట్రల్ ప్లేన్స్లో ఉండిపోతాం చాలా కాలం వరకు. సో ఈ యొక్క మనం గ్రహించాల్సింది ఏంటంటే ఫిజికల్ డెత్ దగ్గరికి వస్తున్నప్పుడు ఇవన్నీ కొన్ని ఇండికేషన్స్ మనకు వస్తాయి. థర్డ్ ఐ మాస్టర్స్ వాళ్ళ ఆరాన్ని వాళ్ళు చూసుకోగలుగుతారు. మెడిటేషన్లో కూర్చోమని వాళ్ళకి కొన్ని ఇండికేషన్స్ వస్తాయి, తెలుస్తుంటుంది, దిస్ ఈజ్ మై డెత్ మూమెంట్. అడ్వాన్స్డ్ మెడిటేషన్ ప్రాక్టీషనర్స్ అయితే వాళ్ళ యొక్క టైము, డేటు, ఎవ్రీథింగ్ వాళ్ళ సోల్ నుంచి డెసిషన్ తీసేసుకుంటారు. ఈరోజు ఈ మధ్యాహ్నం ఈ బాడీ వెకేట్ చేసేస్తున్నాను అంతే. వాళ్ళకి అది తెలుసు కాబట్టి వాళ్ళకేమీ ఆ షాక్ ఏముండదు. న్యాచురల్గా వాళ్ళ ఇంట్లో అందరూ చెప్పేస్తారు, ఈరోజు ఈ టైంలో నన్నేం డిస్టర్బ్ చేయొద్దు, నా టైం వచ్చేసింది, వాళ్ళు చెప్పేసి బాడీ వెకేట్ చేస్తారు. సో దీన్నే మనం కాన్షియస్ డైయింగ్ అంటాం అన్నమాట. దానికి భయపడాల్సిన అవసరం కూడా లేదు. ఇట్స్ వెరీ న్యాచురల్. ఇట్స్ జస్ట్ లైక్ ఎ బర్త్. మనం పుట్టినప్పుడు ఆ పైలోకాల నుంచి ఇక్కడికి కిందకు వచ్చాం. ఇక్కడ చనిపోతున్నప్పుడు ఇక్కడ చనిపోతున్నాము, కానీ అక్కడ పుడుతున్నాము, పైలోకాల్లో పుడుతున్నాం. ఇది కూడా ఇంకొక బర్త్, గ్రేటర్ బర్త్ అని చెప్పుకోవాలి. ఈ జర్నీ ఇంకొక వాస్ట్ జర్నీ అన్నమాట లైఫ్ ఆఫ్టర్ డెత్ స్టేట్స్లో. సో ఫస్ట్ డెత్ ఫిజికల్ డెత్ సంభవిస్తుంది. అంటే మన ఫిజికల్ బాడీ కంప్లీట్గా విచ్ఛిన్నం అయిపోతుంది.
ఈ శరీరం ఫస్ట్ చల్లబడుతుంది. కాళ్ళు నుంచి స్టార్ట్ అయ్యి శరీరం అంతా చేతుల వరకు ఈ హెడ్ వరకు మొత్తం చల్లబడిపోతుంది. బ్రెత్లో చేంజ్ వస్తుంది, స్లో డౌన్ అవుతుంది, బ్రెత్ చాలా స్లో డౌన్ అవుతుంది. అప్పుడు స్లో డౌన్ అప్పుడు భయం వచ్చినప్పుడు వాళ్ళు ఫాస్ట్ బ్రీతింగ్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. గ్యాస్పింగ్ వస్తుంది. అట్లా వాళ్ళు ఇంకా ఆ డెత్ సంభవిస్తున్నప్పుడు జరిగే ప్రక్రియ. దాని తర్వాత స్లోగా వాళ్ళ యొక్క గుండెలో మార్పు, గుండెలో వాళ్ళకి భయం ఉంటే పాల్పిటేషన్స్ వచ్చేస్తాయి. అరిథమియా, కంప్లీట్గా రిథం పోతుంది, బాడీ హార్ట్ రిథం పోయి ఫాస్ట్గా కొట్టుకోవడం కానీ స్లో అయిపోయి ఎరాటిక్ హార్ట్ బీట్స్ వచ్చేస్తాయి. దాని తర్వాత ఈ రక్తనాళాల్లో కూడా మార్పులు సంభవిస్తాయి. వ్యాజో డైలేషన్ అనేది జరుగుతుంది. బాగా బ్లడ్ వెజల్స్ బాగా రిలాక్స్డ్గా చనిపోయే వాళ్ళకి, లేకపోతే ఇంకా బాడీ ఒక షాక్లోకి వెళ్ళిపోయి వ్యాజో కన్స్ట్రిక్షన్ అనేది జరిగి బాడీ ఎక్కువ బ్లడ్ని ఈ యొక్క హార్ట్కు పంప్ చేయడానికి ట్రై చేస్తుంది. హార్ట్ నుంచి ఈ రక్తనాళాలు సెంట్రల్ నర్వస్ సిస్టమ్కి వెళ్ళాలి, బ్రెయిన్కి, అక్కడికి ఎక్కువ పుష్ చేయడానికి ట్రై చేస్తుంది ఆ టైంలో. సో ఇవన్నీ జరిగే మార్పులు ఫైనల్గా ప్యూపిల్స్ డైలైట్ అయిపోవడము, ఈ యొక్క కనుపాప అంటాం కదా, అది పెద్ద అయిపోతుంది. అప్పుడు ఇంకా లాస్ట్ సెకండ్, అది లాస్ట్ మూమెంట్స్. ఇంకా మన బాడీని మనం వెకేట్ చేస్తున్నప్పుడు ఎయిదర్ మోస్ట్లీ లోవర్ చక్రాస్ నుంచి వెకేట్ చేస్తారు చాలా వరకు. ఇక్కడ ఒక క్లాస్ తీసుకోబడుతుంది, అదే చక్రాల గురించి, కుండల్ని ఎనర్జీ అండ్ చక్రాస్, మన దగ్గర మన బాడీలో ఉండే చక్రాస్ గురించి. ఇప్పుడు అధో చక్రాలు అనే మూలాధారము, స్వాదిష్టాము, మణిపూరకం నుంచి చాలా మంది వరకు చనిపోతారు. ఎందుకంటే భయం ఉంది కాబట్టి వాళ్ళు బాడీని కాన్షియస్గా వెకేట్ చేయలేకపోరు. వాళ్ళు దాన్ని ఇంకా క్లింగ్ చేసి చాలా భయంతో చనిపోతారు. అప్పుడు అధో చక్రాల నుంచి చనిపోతారు. చాలామంది అడ్వాన్స్ సోల్స్ కొంచెం, వారంతా కాన్షియస్గా అన్హతజం నుంచి కానీ విశుద్ధం నుంచి కానీ ఇక్కడ థర్డ్ ఐ నుంచి కానీ ఇక్కడ నుంచి వెరీ కాన్షియస్ డైయింగ్, గ్రేషియస్ డెత్ అంటాం అనమాట. ఎవరికైతే ఈ ఆర్ట్ ఆఫ్ డైయింగ్ తెలుసో వాళ్ళు ఈ సహస్రారాన్ని నుంచి బాడీ, అందుకే మనం అంటాం ఈ మాడు పగిలిపోయి వచ్చిన ఒక సౌండ్ వచ్చిందంటారు. మనం పుట్టినప్పుడు కూడా ఈ తల మాడు పైన కూడా ఖాళీ స్పేస్ ఉంటుంది, దిస్ ఫాంటెనెల్లే అంటారు. చిన్నపిల్లలకి ఇది పెడితే చాలా మెత్తగా ఉంటుంది, అది స్లోగా బోన్స్ గ్రో అయ్యి క్లోజ్ అవుతుంది. ఒక మెడిటేటర్ కూడా ఇది సాఫ్ట్ అవుతుంది ఈ పైన సహస్రారం దగ్గర. దిస్ ఇస్ ద బ్రహ్మరంధ్రం. ఇది చనిపోయినప్పుడు మన ఎంటైర్ వైటల్ ఎనర్జీ, మన యొక్క ప్రాణశక్తి అంతా కూడా, కాన్షియస్నెస్ అంతా కూడా ఇక్కడి నుంచి వెకేట్ చేస్తారు మెడిటేటర్స్, భయం లేకుండా. సో ఇది ఫిజికల్ బాడీలో జరిగే ప్రక్రియ. ఎవరైతే డెత్ దగ్గర రిలేటివ్స్ కానీ కూర్చుని మెడిటేటర్స్ అయితే చూస్తున్నారనుకోండి, చూస్తే వారికి కొన్ని చేంజెస్ అబ్జర్వ్ చేయగలరు. ఇట్స్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్ టు అబ్జర్వ్ వెన్ ఎ పర్సన్ ఈజ్ డైయింగ్. గ్రేట్ ఎక్స్పీరియన్స్. ప్రతి మెడిటేటర్ అది నాట్ టు మిస్ అన్ ఆపర్చునిటీ టు బీ దేర్ ఇన్ ద విసినిటీ ఆఫ్ ఎ పర్సన్ హూ ఈజ్ డైయింగ్ విత్ కంపాషన్. చాలా కరుణతో మీరు హాయిగా అక్కడ కూర్చుని ధ్యానంలో కూర్చొని చూస్తూ ఉండండి. నేను కర్నూలు మెడికల్ కాలేజ్లో ధ్యానంలో ప్రవేశించాను. నేను 3వ ఇయర్లో వైద్య విద్యార్థిగా మైక్రోబయాలజీ, ఫార్మకాలజీ ఆ టైంలో చదివేటప్పుడు నాకు ఇంటర్న్షిప్ హౌస్ ఏజెన్సీ చేసేటప్పటికి అంతా ఈ మెడిటేషన్లో బాగా ప్రాక్టీసెస్ ఎన్ని చేసేవాడిని. సో నాకు పోస్టింగు క్యాజువాలిటీలో పోస్టింగ్ అయినప్పుడు నేను డెత్ సంభవించినప్పుడు నేను అబ్జర్వ్ చేస్తూ ఉండేవాడిని ఎప్పుడు. ఎందుకంటే అది ఒక మిస్టరీ అనమాట. ఇప్పటి వరకు మనతో ఉన్న వ్యక్తి ఎక్కడికి వెళ్తున్నాడు, దాంతో నేను ఎప్పుడు ఓపెన్గా ఉంటూ క్లీన్గా అబ్జర్వ్ చేసేవాడిని. వాళ్ళ బాడీ ఏమవుతుంది, మనిషిలో ఎట్లాంటి చేంజెస్ వస్తున్నాయి, తర్వాత స్పిరిచువల్లీ ఏమవుతుంది. ఆ మూమెంట్లో చాలా కేసెస్లో ఒక ఎథరిక్ బాడీ ఒక వెలుగుతో బయటికి వచ్చేస్తుంది అనమాట. అది స్పిరిచువల్ మెడిటేటర్స్ అబ్జర్వ్ చేయగలరు. ఒక మనలో ప్రాణమయ కోశం ఒక్కసారిగా ఈ కట్టెలు తెచ్చుకుని ఈ ఫిజికల్ బాడీ నుంచి బయటకు వచ్చినప్పుడు సడన్గా ఒక వెలుగు అనమాట.
అది థర్డ్ ఐతో మనం పర్సీవ్ చేయగలుగుతాం. అంతవరకు డార్క్గా ఉన్న గ్రేష్ ఆరా సడన్గా ఒక బ్రైట్నెస్తో ఆ రూమ్ అంతా ఫిల్ అయిపోతుంది. పర్టికులర్గా ఎవరైతే ఒక స్పిరిచువల్గా ఉండే పర్సన్ చనిపోతున్నారో ఇది మనం చూడొచ్చు అనమాట. సో ఆ ఎథరిక్ బాడీ అనేది ప్రాణమయ కోశము ఇక్కడ 13 రోజులు ఉంటుంది. అప్రాక్సిమేట్గా 13 రోజులు ఆ ఎథరిక్ బాడీ ఇంకా దాని యొక్క ఫాము అదంతా కలిసి ఆ ఎనర్జీతో పాటు అక్కడే ఉంటుంది. ఆ టైంలో ఆ ఎథరిక్ బాడీతో సహాయంతో ఆ సోల్ ఏం చేస్తుందంటే వాళ్ళ రిలేటివ్స్ని బంధుమిత్రుల్ని అందరినీ కలవడానికి ట్రై చేస్తుంది. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ బంధుమిత్రులందరూ కూడా విషాదంలో ఉంటారు కాబట్టి లో వైబ్రేషన్కి వెళ్ళిపోతారు. వాళ్ళు ఈ సోల్ ట్రై టు కమ్యూనికేట్ చేసినా వాళ్ళు అర్థం చేసుకోలేరు, ఆ సందేశాలు అందవు వాళ్ళకి. వాళ్ళు ఇంకా దుఃఖంలో ఉంటారు కాబట్టి చాలా బాధపడిపోతుంటుంది. 13 రోజుల తర్వాత ఎవరైతే చక్కగా దాన్ని డీల్ చేస్తారో వారు ఆ యొక్క ఎథరిక్ బాడీని ఇక్కడ విచ్ఛిన్నం చేసుకుని యాస్ట్రల్ వరల్డ్లోకి వెళ్ళిపోవడానికి జరుగుతుంది. కొంతమంది అడ్వాన్స్ సోల్స్ ఈ 13 రోజులు కూడా తీసుకోరు. వాళ్ళకి తెలుసు ఇక్కడంతా విషాదంలో ఉన్నారు, చెప్పడానికి ట్రై చేస్తారు, కానీ వాళ్ళు ఇంకా మూవ్ అయిపోతారు పైకి, ఇంకా పైలోకానికి వెళ్ళిపోతారు. ఎథరిక్ బాడీని అక్కడే డిజాల్వ్ చేసేసుకుంటారు. సో ఇది మనం నోటీస్ చేయాల్సింది, ఇది ఫిజికల్ డెత్ గురించి. ఇప్పుడు ఆ పైలోకాలకు వెళ్ళినప్పుడు ఏమవుతుందో మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఈ యాస్ట్రల్ వరల్డ్స్లో సూక్ష్మ లోకాల్లో ఉన్నప్పుడు ఆ సోలు ఇక్కడ పుల్ కాబడుతుంది. ఎందుకంటే చాలామంది వరకు ఇంకా వీళ్ళ గురించి బాగా బాధపడుతున్నారు. ఏం చేస్తుందంటే ఆ సోలు విజిట్ చేయడానికి ట్రై చేస్తుంటుంది. పైకి కిందకి పైకి కిందకి అట్లా రెస్ట్లెస్గా తిరుగుతూ ఉంటుంది అనమాట. కళల్లో రావడము, ఒక్కోసారి ఇండ్లల్లో ఎవరో తిరుగుతున్నట్టుగా మనకి అనిపిస్తుంటుంది. ఈ అనుభవాలు చాలా కామన్. నాకు కొన్ని ప్రత్యక్షమైనటువంటి అనుభవాలు జరిగాయి ఇట్లాంటివి. నేను కోల్కతాలో ఒక మెడిటేషన్ క్లాస్ కోసంగా ఒక రోటరీ క్లబ్, నాట్ రోటరీ, కోల్కతా క్లబ్లో క్లాస్ తీసుకోవాలి నెక్స్ట్ డే. ఆ రోజు ఈవినింగే వెళ్ళి ఆ రోజు అక్కడే మాకు బస ఏర్పాటు చేశారు, అక్కడే ఉన్నాము. రాత్రి సడన్గా ఒక ఆయన కనిపించారనమాట, కళల రూపంలో కనిపించారు. కానీ నేను కళ్ళు తెరిచేస్తాను. కళ్ళు తెరిస్తే ఆయన నా ముందే ఉన్నారు. ఒక బ్రిటిషర్, రెడ్ సూట్ వేసుకున్నారు, పెద్ద మిసాలు. ఆయన కళ్ళల్లోకి చూస్తూ నవ్వుతున్నారు. ఆయన అట్లా చూస్తూ నేను డాక్టర్ లక్ష్మి భార్యను కూడా నిద్ర లేపాను. నేను చూపిద్దాం మన బెడ్రూమ్లోకి ఎట్లా వచ్చేసరి అని చూపిద్దామని. కానీ ఆవిడ కళ్ళు తెరిచే లోపల ఆయన మాయమైపోయారు. తర్వాత ఇది ఏదో కళ నిజమా అని అట్లా పడుకుని పోయాను. పొద్దున్న లేచి బ్రేక్ఫాస్ట్కి కిందకి వెళ్ళాలి. నడిచి వెళ్తుంటే ఒక పెద్ద పోర్ట్రేట్ ఉంది, ఒక పెద్ద చిత్రం. ఆయన యొక్క పటం నాకు రాత్రి ఆయన కనిపించిన, ఆయన ఫౌండర్ ఆఫ్ కోల్కతా క్లబ్, బ్రిటిషర్ వాళ్ళు ఇండియాలో ఈస్ట్ ఇండియా కంపెనీ పెట్టినప్పుడు కోల్కతాలో ఆయన స్టార్ట్ చేశారు. ఆయన ఫోటో, పెద్ద ఫోటో ఉందనమాట. ఎగ్జాక్ట్గా సేమ్ వే, ఆ ముస్టాచ్యూ, ఆ యొక్క రాయల్, ఆయన ఇంకా అక్కడే ఉంది. ఆయన ఆత్మ అక్కడే. వచ్చిన వాళ్ళందరికీ వెల్కమ్ చెప్తూ ఉంటారు అనమాట. చాలా మందికి ఇట్లాంటి అనుభవాలు నేను కొంతమంది అక్కడ వాళ్ళకి అడిగి షేర్ చేసినప్పుడు వాళ్ళు కూడా చెప్పారు, ఇట్లా ఆయన కనిపిస్తుంటారు చాలా మందికి అని చెప్పి. కొన్ని హౌసెస్లో కూడా మీరు ఆ అనుభవాలు వస్తాయి. ఆ హౌస్లో కొన్ని మనం హాంటెడ్ హౌస్ అని అంటాం అనమాట. అంటే అక్కడ ఉండే ఆత్మ ఇంకా పైలోకాలకు వెళ్లకుండా అక్కడే కొంచెం ఉంది. వాళ్ళు మనం మామూలుగా భయపడుతున్నట్టుగా వాళ్ళు ఏమి మనకి హాని చేయరు. మనకేంటంటే చాలా తీవ్రంగా భయం వేస్తుంది. ఇంకా చనిపోతే ఇంకా ఆ రూమ్లో ఇంకా పడుకోరు ఎవరు. కానీ అదేమీ లేదు. మనం హారర్ స్టోరీస్, హారర్ మూవీస్లో పోర్ట్రే చేసినట్టు అవి మనల్ని హాని చేయవు. మనం కూడా లోపల ఆత్మ ఉంది, మనకి శరీరం కూడా ఉంది మనకి ఎక్స్ట్రాగా. మనం కానీ భయపడిపోతుంటాం. సో ఒకసారి ఈజిప్షియన్ పిరమిడ్ దగ్గరికి వెళ్ళాము మేమంతా కలిసి ధ్యానం చేయడానికి. ఆ కింగ్స్ చేంబర్లో ఒక 15 సంవత్సరాల క్రితం జరిగినటువంటి అనుభవం.
కింగ్స్ ఛాంబర్, పిరమిడ్ కాకుండా దేర్ ఇస్ అ వ్యాలీ ఆఫ్ కింగ్స్, వ్యాలీ ఆఫ్ క్వీన్స్ అని కొన్ని ఉన్నాయన్నమాట. అక్కడ కూడా చిన్న చిన్న పిరమిడ్లు కట్టారు. అక్కడికి వెళ్ళినప్పుడు మాత్రం చాలా నాకు వైబ్రేషన్స్ చాలా లోగా, అక్కడ సాడ్ వైబ్రేషన్స్ ఉన్నాయి. అందరూ ధ్యానంలో కూర్చున్నాం అనమాట. కూర్చున్నప్పుడు ఒక 1000 సోల్స్, ఆత్మలు అన్నీ అక్కడికి వచ్చి మమ్మల్ని చూస్తున్నారు, ఫ్యూరియస్గా చూస్తున్నారు. అడిగాను అనమాట, ఎందుకు ఇట్లా మీరు చూస్తున్నారు మమ్మల్ని అంటే, మేము ఇట్లా చంపబడ్డాము. ఒక 1000 మంది పైనే మందిని ఆ ఫారో కింగ్స్ ఏం చేశారంటే పిరమిడ్లు కట్టేసి వాళ్ళని చేతులు నరికేసి చంపేసేవాళ్ళు వాళ్ళని. సో మేమందరూ ఇక్కడ మాసకడ్ చంపబడ్డాము, అప్పటి నుంచి మాకు ఎక్కడికి వెళ్ళాలో తెలియలేదు, కానీ మీరేదో కూర్చున్నారు, ఇట్లా చక్కగా ఆనందంగా ఉన్నారు, మీ చాలా వెలుగుంది అని వాళ్ళు అడుగుతున్నారు అన్నమాట. ఏం చేస్తున్నారంటే నేను చెప్పాను, ధ్యానం గురించి నేర్పించాను. ధ్యానంలో ఇట్లా సూక్ష్మలోకాలకి ఎట్లా వెళ్తాము, వాళ్ళకి ఆ డైరెక్షన్ రాగానే వాళ్ళు చెప్పారనమాట, ఇది మీ ప్లేన్లో మీ జన్మ అయిపోయింది, ఇంకా పైలోకాల్లో ఇంకా మీ కంటిన్యూ చేయొచ్చు మీ జర్నీ అని చెప్పినప్పుడు ఆ ఇన్ఫర్మేషన్తో వాళ్ళు చక్కగా వెళ్ళిపోయారు, ఆ ప్లేస్ నుంచి వెకేట్ చేస్తారు బాడీ. సో ఇది మెడిటేటర్స్కి చాలా వరకు అనుభవాలు వస్తాయన్నమాట. ఎందుకంటే మన ఆ పర్సెప్షన్స్ అనేవి ఓపెన్గా అయినప్పుడు మనం స్పిరిచువల్గా సెన్సిటివ్ అవుతాం. అంతవరకు మనం ఈ కన్ను ఓపెన్ కాదు కాబట్టి మనం చూడలేం. ఉన్నా కూడా ఇక్కడ ఉంటాయి సోల్స్, అందరూ ఉండొచ్చు, ఇక్కడ మాస్టర్స్ కూడా రావచ్చు, కానీ మనం చూడలేం. ఎప్పుడైతే ఇది ఓపెన్ అవుతుందో మనకి ఆ పర్సెప్షన్స్ డెవలప్ అవుతాయి, మనం చూడగలుగుతాం, కమ్యూనికేట్ చేయగలుగుతాం. సో ఈ యాస్ట్రల్ వరల్డ్స్లో ఏమవుతుందంటే ఆ సోల్ కొంత టైం అక్కడ ఉంటుంది, ఆ యాస్ట్రల్ వరల్డ్స్లో ఉండి అక్కడ ఉండే యాస్ట్రల్ గైడ్స్తో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళతో నేర్చుకుని వాళ్ళ నుంచి చాలా కోచింగ్ జరుగుతుంది, సోల్ కోచింగ్ లాగా. ఆ మాస్టర్స్ చాలా గైడ్ చేస్తారు అక్కడంతా, ఎంతో గైడెన్స్. కొంతమంది సూసైడ్తో చనిపోయిన వాళ్ళు ఆ యాస్ట్రల్ ప్లేన్లో ఏమవుతుందంటే వాళ్ళు రిఫ్యూజ్ చేస్తారు, వాళ్ళ గిల్ట్తో వాళ్ళ చుట్టూరా ఒక కకూన్ని క్రియేట్ చేసుకోవడం జరుగుతుంది. వాళ్ళు అంత సులభంగా వాళ్ళు దాని నుంచి బయటకు రాలేరు అనమాట. సో చాలా టైం వరకు ఆ గిల్ట్లో ఉండిపోతారు. నేను ఒక గొప్ప సదవకాశాన్ని ఆత్మహత్యతో నేను కోల్పోయాను అనే ఒక గిల్ట్ భావనతో వాళ్ళు అక్కడ చాలా టైం స్పెండ్ చేస్తారనమాట. చనిపోయిన వాళ్ళు ఆ సూసైడ్ చేసి చాలా వరకు ఈ లైఫ్ టైంని నేను వేస్ట్ చేసేసుకున్నాను అనే భావన కలిగి ఉంటారు. సో ఈ యాస్ట్రల్ ప్లేన్లో గైడ్స్ ఏం చేస్తారంటే వాళ్ళు చక్కగా మీరు ఈ రివ్యూ చేసేట్లు చేసి, చిత్రగుప్తుడు అంటే గుప్త చిత్రాలు, ఆకాశిక రికార్డ్స్ అన్ని చూసేట్లు చేసి ఈ లైఫ్లో మీరు ప్లస్ నెగటివ్ ఏమేం చేశారు, ఏం చేయలేదు, ఏం లెసన్స్ నేర్చుకున్నారు, ఏం లెసన్స్ నేర్చుకోలేకపోయారు, ఇవన్నీ చూసుకుంటాం. చూసి వాళ్ళు ఒకే క్వశ్చన్ అడుగుతారు, ఈ జన్మ నుంచి మీ ఆత్మ ఏం పాఠాలు నేర్చుకుంది, హౌ యూ మేడ్ ఎ డిఫరెన్స్ బై లివింగ్ దిస్ లైఫ్ అని అడుగుతారు. దానికి జవాబు మన దగ్గర ఉండాలి. మోస్ట్లీ జవాబు లేదనుకోండి, ఈ జన్మ కూడా నేను వ్యర్థమైపోయింది, నేనేమి నేర్చుకోవాల్సిన నిజమైన పాఠాలు నేర్చుకోలేదు, వేరే వేరే మ్యాథమెటిక్స్, ఇంగ్లీషు అవి స్టడీ చేసుకున్నాను, సోల్ సైన్స్ స్టడీ చేయకపోతే అక్కడ 0 మార్క్సే. ఇక్కడ మనం వచ్చేదే ఆత్మజ్ఞానం. ఈ భూమి మీద ఉండగా మనం ఈ బంధులో ప్రాణంలో జీవన్ముక్త స్థితికి రీచ్ కావాలి. కొన్ని ఆ డిజైన్తో ఇక్కడికి వస్తాం, కానీ అక్కడ మెయిన్ క్వశ్చన్ పడంగానే మనలో చాలా షేక్ అవుతాం అనమాట. సో వాళ్ళు మనల్ని జడ్జ్ చేయరు, వాళ్ళు మళ్ళీ చెప్తారు, ఎంకరేజ్ చేస్తారు గైడ్స్. ఓకే, ఈ లైఫ్ టైం అయిపోయింది, ఇంకొక లైఫ్ తీసుకోవచ్చు, దిస్ టైమ్ యూ గో విత్ అవేర్నెస్. ఎరుకతో ఈసారి నువ్వు తీసుకున్న లైఫ్ డిజైన్ కంప్లీట్ చేయి, మిమ్మల్ని కోచింగ్ ఇచ్చి ప్రిపేర్ చేస్తారు. సో చాలా వరకు మిడిల్ ఇవాల్వ్డ్ సోల్స్, మీడియం ఇవాల్వ్డ్ సోల్స్ వాళ్ళు ఈ యాస్ట్రల్ లోకాల్లో మాత్రమే ప్రవేశం ఉంటుంది, పై లోకాలకి ఇంకా వెళ్ళలేరు. అంటే మనం ఆత్మ వయస్సు అని మనం తెలుసుకున్నాం ప్రీవియస్ క్లాస్లో. అంటే ఇన్ఫాంట్ సోల్, బేబీ సోల్, యంగ్ సోల్, మెచ్యూర్ సోల్. సో ఈ సోల్స్ వరకు ఇక్కడ వరకే ప్రవేశం అంతే. పైలో కాజల్ వరల్డ్స్కి వెళ్ళలేరు, అది ఈ వరల్డ్కి వెళ్ళలేరు, కాజల్ వరల్డ్ అనేది వెళ్ళలేరు, కారణ లోకాలకి వెళ్ళలేరు. సో ఆ వరల్డ్లో కొంత టైం స్పెండ్ చేసిన తర్వాత ఇంకొక డిజైన్ తీసుకుని మళ్ళీ పుడతారు అక్కడి నుంచి.
సో చాలా వరకు కొంచెం ఓల్డ్ సోల్స్ టచ్ అవుతున్న వాళ్ళు, ఈ కొంత ప్రవేశం, ధ్యానంలో ప్రవేశం ఉన్న వాళ్ళకి ఈ యాస్ట్రల్ డెత్ అనేది సంభవిస్తుంది. అక్కడ ఆ యాస్ట్రల్ బాడీ కూడా వదిలేస్తాం. పోయినసారి క్లాస్లో మీకు ఒక కాన్సెప్ట్ చెప్పడం జరిగింది, దాన్ని మనం రివ్యూ చేస్తే మనకి ఈ విషయం బాగా మనం అర్థం చేసుకోగలుగుతాం. దీనిలో ఫస్ట్ 1, తర్వాత 2 జాయిన్ అవుతాయి, దాని తర్వాత 17, దాని తర్వాత 5, టోటల్ 25 అని ఈ కాన్సెప్ట్ పంచవింశతి అనే కాన్సెప్ట్ మనం తెలుసుకున్నాం. ఇప్పుడు లైఫ్ ఆఫ్టర్ డెత్లో ఏమవుతుందంటే ఫస్ట్ ఈ యొక్క ఫిజికల్ బాడీ పంచభూతాల్లో విలీనమైపోతుంది. 5 ఎలిమెంట్స్ ఆఫ్ నేచర్. ఫిజికల్ బాడీ డెత్ జరుగుతుంది. ఇక్కడ యాస్ట్రల్ బాడీలో మనస్సు, చిత్తము మరియు పంచ తన్మాత్రలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలతో నిర్మితమైనటువంటి మన యొక్క సూక్ష్మ శరీరం కూడా యాస్ట్రల్ డెత్ అనేది ఇక్కడ జరుగుతుంది. ఈ 17 అంశాలతో ఉన్నటువంటి యాస్ట్రల్ బాడీ కూడా చనిపోతుంది. ఇక్కడ యాస్ట్రల్ డెత్ అనేది ఇక్కడ సంభవిస్తుంది. సో ఈ యాస్ట్రల్ డెత్ కూడా సంభవించినప్పుడు ఆ యాస్ట్రల్ బాడీకి ఈ ఫిజికల్ బాడీ లాగే ఒక స్ట్రక్చర్ ఉంటుంది. దాన్నే ఒక టెక్నికల్ వర్డ్ యూజ్ స్కూప్ అంటారు అనమాట. అక్కడ మన స్కూప్ ఐస్ క్రీమ్ లాగా స్కూప్ అంటారు. స్కూప్ థియోసాఫికల్ మాస్టర్స్ ఒక టెక్నికల్ వర్డ్ దానికి ఇచ్చారనమాట. స్కూప్, పాంపు అట్లా అనమాట. పాము పూస ఎట్లా తెలుస్తుంది. ఈ యాస్ట్రల్ బాడీ వదిలేసిన తర్వాత ఆ యాస్ట్రల్ కార్ప్స్ కూడా, యాస్ట్రల్ బాడీ అక్కడ వదిలేస్తాము. మన సోలు ఏం చేస్తుందంటే ఇప్పుడు నెక్స్ట్ కారణ లోకాలకు వెళ్ళిపోతుంది. ఇక్కడ ఇది ఈ కారణ లోకాల్లో 2 ఉంటాయి, బుద్ధి అండ్ అహంకారంతో నిర్మితమైనటువంటి కాజల్ బాడీ. ఈ కాజల్ ప్లేన్లో కారణ లోకాల్లో అడ్వాన్స్ సోల్స్ చాలా కొంత టైం ఉండి అక్కడ కాజల్ మాస్టర్స్, కారణ లోక వాసులు ఉంటారు. ఆ గైడ్స్, మాస్టర్స్. అహంకారం నెగిటివ్ అంటే అహం అనేది అది వేరేది. కొంతమంది నెగటివ్ అహంకారం, కొంతమంది పాజిటివ్ అహంకారం ఉంటుంది. పాజిటివ్ అహంకారం అంటే ఓన్లీ ఐనెస్ అనేది ఉంటుంది. అహం బ్రహ్మాస్మి ఆ స్థితి వేరు. నేనే దేవుడిని, మిగతాడంతా దెయ్యాలు అనుకుంటే అది కాదనమాట. ఆ నెగటివ్ అహంకారము, పాజిటివ్ అహంకారం. సో ఈ స్థితిలో ఏమవుతుందంటే చాలా వరకు ఓల్డ్ సోల్స్లో ఇక్కడ కాజల్ డెత్ కూడా సంభవిస్తుంది. ఈవెన్ ఈ బాడీ కూడా డిజాల్వ్ చేసేసుకుంటారు వాళ్ళు. ఇంకా మహాకారణ లోకాల్లోకి ప్రవేశిస్తారు. ఇక్కడ సుప్రా కాజల్ వరల్డ్స్ అంటాం అన్నమాట. మహాకారణ లోకాలు, సుప్రా కాజల్ మహాకారణ లోకాల్లోకి ప్రవేశం వస్తుంది. అడ్వాన్స్ సోల్స్ వన్నెస్ లోకి వెళ్ళిపోతాం. అంటే ఆఫ్టర్ కాజల్ ప్లేన్ దేర్ ఇస్ ఓన్లీ వన్నెస్ దేర్. ఏకత్వం అనే అనుభవం లభిస్తుంది చాలా వరకు. సో ఈ ఓల్డ్ సోల్స్కి ఈ యొక్క కాజల్ డెత్ అనేది కూడా సంభవిస్తుంది. కాజల్ బాడీ కూడా డిస్కార్డ్ చేసేస్తారు. అది కూడా పాము కుసుం లాగా అక్కడ అది కూడా ఉంటుంది. సో చాలా మంది వరకు మనం మెడిటేషన్ చేస్తున్నాం అనుకోండి, మనం యాస్ట్రల్ వరల్డ్స్కి వెళ్ళాము. అక్కడ ఒక్కొక్కసారి కొంతమంది ఈ కుబుసాలు ఏవైతే వదిలేస్తారో వాళ్ళని కలుస్తుంటాం. ఆ కుబుసం కూడా మాస్టర్ లాగా కనిపిస్తుంటారు మనకి. కానీ అది యాస్ట్రల్ ప్లేన్లో సంభవిస్తుంది. వాళ్ళని కూడా నిజం మాస్టర్ అనుకుంటుంటాం, కానీ కాదనమాట. అది ఓన్లీ యాస్ట్రల్ బాడీని డిస్కార్డ్ చేసేసి వదిలేసిన గోస్ట్లీ బాడీస్ అవి చూస్తుంటాం. ఆ పైన కారణ డెత్స్ కూడా అయిన తర్వాత ఇక్కడ కూడా వదిలేసిన శరీరాల్లో కూడా ఇంటరాక్షన్ జరుగుతుంది మెడిటేటర్స్కి. కానీ అవన్నీ కూడా ఓన్లీ జస్ట్ అవుటర్ బాడీస్. సుప్రాకాజల్ వరల్డ్స్కి వెళ్ళిన తర్వాత ఒక సోలు, అడ్వాన్స్ సోలు ఇప్పుడు కొత్త న్యూ డిజైన్తో, కంప్లీట్ అండర్స్టాండింగ్తో న్యూ లైఫ్ డిజైన్ తీసుకోవడం జరుగుతుంది. సుప్రాకాజల్ డిజైనింగ్ ఈజ్ వెరీ మెటిక్యులస్గా జరుగుతుంది. చాలా మెటిక్యులస్ నేచర్తో జరుగుతుంది. అంటే ఒక్కొక్కసారి ఆ యొక్క ఓల్డ్ సోల్, ట్రాన్సెండెంటల్ సోల్, దే వెయిట్ ఫర్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ ఫర్ ద న్యూ బర్త్, న్యూ ఇన్కార్నేషన్. హరీడ్గా తొందరగా వచ్చేయడం అట్లా జరగదనమాట.
ఆ యొక్క ఊమ్ స్పేస్, ఆ తల్లి తండ్రి కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటారు. ఎవ్రీథింగ్ చాలా, ఆ లైఫ్ డిజైన్ చాలా మెటిక్యులస్గా చేసి వస్తారనమాట. ఒక టిబెటన్ లామాగా ఉన్నటువంటి ఓషో రజనీష్ 8 సంవత్సరాలు ఆయన వెయిట్ చేశారు వాళ్ళ మదర్ వూంబ్ కోసంగా. 800 ఇయర్స్ ఆ లోకాల్లో 800 సంవత్సరాలు వెయిట్ చేసి జన్మ తీసుకున్నారు. ఓషో రజనీష్ గారు మహాకాశ్యపుడు అనే ఒక ఋషిగా ఉండి ఆయన బుద్ధుడిని కూడా కలిశారనమాట. ఒక గొప్ప మాస్టర్ ఆయన. సో బుద్ధత్వాన్ని ఆ జన్మలోనే పొందినటువంటి గొప్ప మాస్టర్. సో ఆయన సుప్రాకాజల్ వరల్డ్స్లో హీ హ్యాడ్ మెటిక్యులస్లీ డిజైన్ 800 ఇయర్స్. ఆ జన్మ ప్రణాళిక ప్రకారం స్పిరిచువాలిటీని పాత చింతకాయ పచ్చడంతా తీసేసి, బూజి పట్టిందంతా తీసి కొత్త ఆవకాయ పచ్చడి ప్రజెంట్ చేయడానికి వచ్చారు ఈ జన్మ. అందుకే ఆయన వెరీ రెవల్యూషనరీ. మొత్తం డీకండిషనింగ్ సొసైటీ, ఎట్లా మూఢనమ్మకాలు, ఆధ్యాత్మిక మూఢనమ్మకాలు, ఆధ్యాత్మికతలో కూడా ఎన్నో స్థాయిలు ఉంటాయి కదండి. కండిషనింగ్తో అట్లా అన్ని డీకండిషనింగ్ చేస్తారు ఆయన. అద్భుతమైనటువంటి మాస్టర్. సో most of the such masters are supracausal masters. Vivekananda and Ramana Maharshi, they are supracausal masters. వారు లైఫ్ డిజైన్ తీసుకునే ముందర వివేకానంద ఇట్ సీమ్స్ ఈజ్ ద గురు ఆఫ్ రామకృష్ణ పరమహంస. ఆయన ఫస్ట్ శిష్యుడిని పంపించారన్నమాట. ఫస్ట్ యూ గో అండ్ ప్రిపేర్ ఎవ్రీథింగ్, ఐ విల్ కమ్ అండ్ క్విక్లీ ఫినిష్ మై లైఫ్ డిజైన్. సో అట్లా కూడా ఉంటాయి సుప్రాకాజల్ లైఫ్ డిజైన్స్. సో ఐ హైలీ రికమెండ్ సేత్ బుక్స్. సేత్ విజ్ఞానము అందరూ చదవాల్సింది. ఒక పుస్తకంలో సేత్ లైఫ్ ఆఫ్టర్ డెత్ గురించి అద్భుతంగా అక్కడ ఏమేం జరుగుతుంది, పూర్ణాత్మలతో ఇంటరాక్షన్ ఎట్లా ఉంటుంది, ఆ పూర్ణాత్మల నుంచి లైఫ్ డ్రామాస్ని ఎట్లా చూస్ చేసుకుంటాము. ఇప్పుడు కొన్ని బిలీఫ్స్తో మనం చనిపోతాం. ఇప్పుడు నేను ముస్లింని, నేను హిందువుని, ఆ పైన వెళ్ళిన తర్వాత ఎవరు ముస్లిం కాదు, ఎవరు హిందువు కాదు, ఎవరు జైను కాదు, ఎవరు బుద్ధిస్ట్ కాదు. అక్కడ ఆ పూర్ణాత్మలు, ఆ గురువులు, మహాకారణ శరీరాల్లో ఉండే గురువులు మనకి ఆ బోధ చేయడానికి ట్రై చేస్తారు. ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఒక పర్సన్ ఈ జన్మలో ముస్లిం అన్నమాట. వాళ్ళ మత గ్రంథం ప్రకారం ఆ మతంలో ఫాలో కాని వాళ్ళందరూ కూడా అందరూ పాపులే. వాళ్ళంతా ఇక్కడ అర్హత లేదు అని ఆ నమ్మకంతో ఆ జన్మలో ఏం చేస్తారు, ఎంతో మంది చంపేశారు. ఇది దేవుడి కోసం నేను చేస్తున్నాను అనే ప్రయత్నంలో అందరిని చంపేశారు. సో ఆయన పైలోకాలకు వెళ్ళినప్పుడు అక్కడ గైడ్స్ అడుగుతున్నారు, ఎందుకు ఇంత హింస చేస్తావు నువ్వు, ఇన్ని వేల మంది జన్మల్ని జీవితాన్ని నరికేస్తావు, చంపేస్తావు ఎందుకు అంటే, ఇది మా మత గ్రంథంలో రాయబడింది, నేను ముస్లింని, ఇట్లా రాయబడింది, ఇక్కడ అర్హత లేదు, వేరే పాపులకి అర్హత లేదు ఇక్కడ జీవించడానికి, అందుకే వైప్ ఆఫ్ చేసేసాను. అది ఎవరు చెప్పారంటే మాకు అల్లా చెప్పారన్నారు. ఆ పూర్ణాత్మ ఏం చేశారంటే ఆయన హీ టుక్ ద షేప్ ఆఫ్ అల్లా నౌ, ఆ రూపంలో కనిపించి చక్కగా మాట్లాడుతూ, తర్వాత ఆయన షేప్ని మార్చేసుకుని ఇప్పుడు జీసస్ క్రైస్ట్ గాను, తర్వాత ఒక కృష్ణుడు గాను, ఒక రాముడు గాను, అన్ని రూపాల్లో ఆయన కనిపించి ఆయన్ని కంప్లీట్గా ఆ పరిమితమైనటువంటి బిలీఫ్ సిస్టమ్ నుంచి, మూఢనమ్మకం నుంచి బయటకు వచ్చేట్లు చేశారనమాట. ఆ లోకాల్లో ఆ విధంగా ఉంటుంది. మాస్టర్స్ చెప్తారు, నువ్వు మూఢంగా ఒకదాన్ని నమ్మి వేరే అన్ని తక్కువ అని అంచనా వేస్తున్నావు, వాళ్ళ ఆ కోచింగ్ అనేది అక్కడ జరుగుతుంది. అక్కర్లేదు, ఇక్కడ మోస్ట్లీ మిస్ అవుతాం. అర్త్ ప్లేన్ మాయా లోకం కాబట్టి ఈ మాయా ప్రపంచంలో మనమే కరెక్ట్ అనుకుంటాం, వేరే వాళ్ళు రాంగ్ అనుకుంటాం. ఆ పైలోకాలకు వెళ్ళినప్పుడు మాస్టర్స్ దే మేక్ షూర్ దట్ యూ సీ ద అదర్ వ్యూ పాయింట్స్, అదర్ థింగ్స్. సో రైట్
చంపాలని ఎవరు ప్లాన్ చేసుకోరు, ఇక్కడికి వచ్చి మనం చంపుతుంటాం. చిన్నప్పటి నుంచి వాటితోనే పెరుగుతారు, వాటి మొత్తం అలానే చేస్తారు కదా. అన్ని ఫ్రీ విల్ ఎట్లా అయితే ఉంటుందో, ఫ్రీ విల్ వలన మనం డివియేట్ అవుతాం మన ఒరిజినల్ ప్లాన్. మన సోల్ ప్లాన్స్ ఎప్పుడు ప్రోగ్రెసివ్, కన్స్ట్రక్టివ్, క్రియేటివ్, పాజిటివ్గా ఉంటాయి. లెసన్స్ ప్లాన్ చేసుకుంటాం, ఇక్కడికి వచ్చి మన లైఫ్ ప్లాన్ నుంచి డివియేట్ అయిపోతాం. డివియేట్ అయ్యి మనం వీఆర్ బ్రెయిన్ వాష్డ్. ఇక్కడ ఒక సిస్టము, ఒక కల్టు, ఒక కాస్ట్, ఒక క్రీడ్, నేషనాలిటీ, రిలీజియన్ ఇవన్నీ పట్టుకుని మనం కంప్లీట్గా డివియేట్ ఫ్రమ్ అవర్ ఒరిజినల్ సోల్ ప్లాన్. సూసైడ్ కూడా అలాగే ఫ్రీ విల్ తోటి చేస్తారు. ఫ్రీ విల్లే ఇక్కడ మోస్ట్లీ నో బడీ ప్లాన్స్ టు కమిట్ సూసైడ్. ఇక్కడికి వచ్చిన తర్వాత మన లైఫ్ డిజైన్లో మార్పు మనం తీసుకొస్తాం. ఇక్కడ వి ఓవర్ రైడ్ అవర్ ఫ్రీ విల్. మన ఫ్రీ విల్తో మనం మార్చేస్తాం. అలాంటి ప్లేసెస్ లో జన్మ తీసుకోవాలని సోల్ ఎందుకు డిసైడ్ చేసుకుంటారు? అక్కడ వెళ్ళినప్పుడు అక్కడ బిలీఫ్ స్ట్రాంగ్ ఉన్నాయి తెలుసు, కానీ ఛాలెంజెస్, సోల్కి ఛాలెంజెస్ ఇష్టం అనమాట. అట్లాంటి ప్లేసెస్లో కూడా నేను ఉండి నేర్చుకోవాలి. వాళ్ళ కార్మిక్ అకౌంట్స్ అన్నిటినీ ఎప్పుడు దృష్టిలో పెట్టుకుని ఆ సర్కమ్స్టాన్సెస్, కంట్రీ, రిలీజియన్, జెండర్, ఇంకా రిలేషన్స్, ఇవన్నీ కూడా తల్లి, తండ్రి, బీద కుటుంబమా, గొప్ప కుటుంబం అన్నీ సెలెక్ట్ చేసుకుని వస్తాం. సోల్ నోస్ ఈ బీద కుటుంబంలో పడితే నా చాలా కష్టపడతాను, కానీ ఇక్కడ ఈ బీద కుటుంబంలో కూడా కొన్ని వాల్యూస్ నేర్చుకుంటాను నేను. ఇక్కడ ప్రేమానురాగాలు ఎక్కువ ఉంటాయి, ఇక్కడ పుడితే అవన్నీ మిస్ అవుతాను. గొప్ప కుటుంబంలో వాళ్ళకి టైం ఉండదు, తల్లిదండ్రులకి నాతో స్పెండ్ చేయరు. ఇక్కడైతే బాగుంటుంది, చిన్న హట్లో ఉంటాం, కానీ వాళ్ళిద్దరు బాగా ఆడిస్తారు నన్ను. ఆ సోల్కి అది ఎన్నో జన్మలో మిస్ అయి ఉంటుంది, అట్లాంటి జన్మ తీసుకుంటాం మనం. ఆ బాండింగ్ అది ఇంపార్టెంట్ కాబట్టి. సో యా, అక్కడ తీసుకున్నా కూడా అదంతా కూడా ఓన్లీ కన్సిడర్డ్ యాజ్ ప్రిపరేషన్. ఇది ఎగ్జామినేషన్ హాల్, అర్త్ ఎగ్జామినేషన్ హాల్. మనం పాస్ కావాలి ఇక్కడ. సో ప్రాక్టికల్గా మనం ఇక్కడ ఆ నేర్చుకున్న లెసన్స్ మీ ఫిజికల్ లైఫ్లో ఉన్నప్పుడు మీరు కంప్లీట్గా, సంపూర్ణంగా రియలైజ్ అయ్యి జీవించాలి ఇక్కడ. ఇప్పుడు మీరు ఎంసెట్ ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళారు, యూ విల్ రైట్ ఎంసెట్ ఎగ్జామ్. ఎంతో ప్రిపరేషన్ ఉంది, ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయారు ఎగ్జామ్కి. అక్కడికి వెళ్ళారు, వెళ్ళిన తర్వాత అక్కడ గైడ్స్ ఎవరు రారు. మీ ఫిజిక్స్ టీచర్ వచ్చి లోపల వచ్చి మల్టిపుల్ చాయిసెస్ ఏ ఆన్సర్ చేయి, అవన్నీ ప్రాంప్టింగ్ ఏం చేయరు మీకు. యూ మస్ట్ ట్రస్ట్ యువర్ ప్రిపరేషన్. అట్లానే ఆ పైలోకాల్లో ఉన్నప్పుడు మనకి కోచింగ్, రివ్యూ, ప్రిపరేషన్ అన్ని చేసుకుని వచ్చాము. అర్త్ ఈజ్ ఏ ఎగ్జామినేషన్ హాల్. ఇక్కడ ఈ ఎగ్జామినేషన్ హాల్కి ఎంటర్ అయ్యాము, ఈ ఛాలెంజ్ చేసుకుని వచ్చాము. ఇక్కడ వీ హ్యావ్ టు పాస్, వీ నీడ్ టు పాస్ హియర్. And if we are not passing, we will take another incarnation. We come back again. So our lessons lo manam pass kavali. Akkadi it's not considered as you have learned it. You are a revisions aa yokka preparation ayindi akkada ante. Ikkada this is the real platform. This is the real laboratory, real playground, real school anamata. Ikkada examination pass kavali. So once the life after death is like a vacation time. After our examinations are over, you will go to the vacation, right? In the vacation period, you will have so much relaxation, fun. Even the life after death lo, so much fun. ఈ లైఫ్ టైం చాలా టఫ్ లైఫ్, చాలా కష్టపడిపోయారు మీరు ఈ లైఫ్లో. ఎన్నో సిచ్యువేషన్స్, దుర్భరమైన జీవితం. పైకి వెళ్ళంగానే చాలా ఫన్, ఓన్లీ ఫన్. అక్కడంతా కూడా మీరు ఆస్ట్రల్ ఎక్స్పీరియన్స్లో ఫుల్ ఆఫ్ ఫన్. పర్టికులర్లీ హయ్యర్ ఆస్ట్రల్ ప్లేన్స్ అనేవి ఒక అద్భుతమైనటువంటి పీపుల్. అక్కడి నుంచి ఆ స్వర్గలోకం అంటాం. అంటే అక్కడంతా కూడా ఎప్పుడు మ్యూజిక్ నేర్చుకుంటుంటారు, డాన్స్ నేర్చుకుంటుంటారు, ఫుల్ ఆఫ్ రిలాక్సేషన్. అక్కడ ఆస్ట్రల్ కమ్యూనిటీస్ ఉంటాయి. ఇవన్నీ పీటర్ రెష్లీ బుక్లో ఆయన చాలా అద్భుతంగా ప్రజెంట్ చేశారు. సో అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం ఆస్ట్రల్ కోచింగ్ అనేది జరుగుతుంది. గైడ్స్ నుంచి మనం ఆ నాలెడ్జ్ని స్వీకరిస్తాం. ఈ లైఫ్ టైంలో నేర్చుకున్నాను, నేర్చుకోలేదు. అప్పుడు మనం దాన్ని బట్టి బేస్ చేసుకొని నెక్స్ట్ లైఫ్ టైమ్స్ చూస్ చేసుకుంటాం. కొన్ని లైఫ్ టైమ్స్ని సోమర్సాల్ట్ లైఫ్ టైమ్స్ అంటాం. అంటే ఆ లైఫ్ టైంలో మీరు
ఒక సోల్జర్గా ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్మీలో వర్క్ చేస్తున్నారు, మీరు మీ కాన్షియస్నెస్ని నంబ్ చేసేసుకోవాలి. ఎందుకంటే వెళ్ళి గన్ తీసుకుని ఎనిమీ కంట్రీ వాళ్ళని కాల్చాలి మీరు. ఆ లైఫ్లో మీరు ఎంతోమంది యుద్ధాల్లో, చైనా యుద్ధము, పాకిస్తాన్ యుద్ధము, ఎన్నో యుద్ధాల్లో మీరు గన్ తీసుకుని కాల్చాల్సి వచ్చింది. సో ఆ సోల్జర్ లైఫ్లో చాలా వైలెన్స్ మీరు ఫేస్ చేశారు. ఇప్పుడు ఆ లైఫ్ ఆఫ్టర్ డెత్లో ఏమవుతుందంటే మీ లైఫ్ డిజైన్ని ఈసారి సోమర్సాల్ట్ లైఫ్ తీసుకుంటారు. సోమర్సాల్ట్ అంటే ఎగ్జాక్ట్లీ ఆపోజిట్. ఈసారి పీస్ఫుల్ మాంక్ లైఫ్. ఐ డోంట్ వాంట్ టు బీ లైక్ ఎ సోల్జర్ నౌ. దేశభక్తి ప్రొటెక్ట్ చేయాలని చెప్పేసి వేరే వాళ్ళని ఎంతోమంది చంపాల్సి వస్తుంది. నేను ఐఎమ్ ఎ పీస్ మేకర్. ఈ లైఫ్ టైంలో ఐ విల్ బీ బార్న్ యాజ్ అ మాంక్. చిన్నప్పటి నుంచే ఆధ్యాత్మిక రంగంలో రావడానికి ఆస్కారం ఉండే ఒక ఫ్యామిలీని చూస్ చేసుకుంటారు. సో కొన్ని లైఫ్ టైమ్స్ కంప్లీషన్ లైఫ్ టైమ్స్ అంటాం అన్నమాట. ఏదైతే ఇన్కంప్లీట్గా వదిలేసిన లైఫ్ టైమ్స్ని దాన్ని ఇప్పుడు కంప్లీట్ చేయడానికి మళ్ళీ పుడతారు మీరు. ఫర్ ఎగ్జాంపుల్ వన్ లైఫ్ టైంలో మీరు అనుకున్న ప్రణాళిక ప్రకారం కంప్లీట్ చేయలేరు, ఇన్కంప్లీట్గా బాడీ వెకేట్ చేస్తారు. సో నెక్స్ట్ లైఫ్ టైం అది మళ్ళా తీసుకున్నారు కంప్లీట్ చేయడానికి మళ్ళీ వస్తారు. అన్ఫినిష్డ్ వర్క్ కానీ అన్రిజాల్వ్ థింగ్స్ కానీ రిజాల్వ్ చేయడానికి, కంప్లీట్ చేయడానికి మళ్ళీ పుట్టడం. కొన్ని లైఫ్ టైమ్స్ మాస్టరీ లైఫ్ టైమ్స్ అంటాం అన్నమాట. అంటే మీకు మీ సోల్కి భూమండలం మీద అద్భుతమైనటువంటి సినిమాలు తీయాలి అనే ఒక డైరెక్టర్ మీరు. సో ఏం చేస్తారంటే కొన్ని జన్మలో తీశారు సినిమాలు, కానీ అంత క్లిక్ కాలేదు. ఈసారి మాత్రం ఈ బెస్ట్ మూవీస్ నేను ప్రజెంట్ చేయాలి, మెసేజ్ ఓరియంటెడ్. ఆ మూవీ చూడడం వలన ప్రజల్లో అంత చైతన్యం రావాలి. సో యూ వాంట్ టు యాడ్ క్రియేటివ్ ఎలిమెంట్స్. ఇప్పుడు బాహుబలి, రాజమౌళి మూవీ అందరూ వెయిట్ చేస్తున్నారు. సో లైక్ దట్ యూ వాంట్ టు ప్రెజెంట్ దిస్ టైం. ఆ సోల్ రీఇన్కార్నేట్ ఏం చేస్తుందంటే మాస్టరీ లైఫ్ టైం. ఈ ఫీల్డ్లో నేను మాస్టరీ సంపాదించాలి. ఎన్నో క్రియేటివ్ ఐడియాస్ ఆ లోకాల్లో గ్రహించి నేర్చుకుని ఇక్కడ మళ్ళీ ప్రాక్టికల్ గ్రౌండ్లో పెట్టడానికి ట్రై చేస్తాం. అట్లా ప్రతి రంగంలో కూడా ఉండొచ్చు. మ్యూజిక్ రంగం, మ్యూజిక్లో కూడా యూ వాంట్ టు రియల్లీ ఎన్నో లైఫ్ టైమ్స్ వాళ్ళు తీసుకుంటారంట జన్మ. సో ఆర్టిస్ట్ ఆర్ ఓల్డ్ సోల్స్, ఆల్ ఆర్టిస్ట్. అందుకే మ్యూజిషియన్ ఈజ్ ఎ మ్యూజిషియన్ త్రూ మెనీ లైఫ్ టైమ్స్. సో వాళ్ళు ఆ రంగంలో షైన్ కావడానికి ఎన్నో జన్మల సాధన వాళ్ళలో ఎప్పుడూ ఉంటుంది. సో మన లైఫ్ డిజైన్స్ అన్నీ ఈ యొక్క యాస్ట్రల్ ఆర్ కాజల్ ప్లేన్స్లో మనం డిసైడ్ చేసుకుంటాం. సుప్రా కాజల్ ప్లేన్స్లో అడ్వాన్స్ సోల్స్, ఓల్డ్ అండ్ ట్రాన్సెండెంట్ సోల్స్, దే డిజైన్ ఫ్రమ్ సుప్రా కాజల్ ప్లేన్స్. సో ఈ విధంగా ఉంటుందండి. దిస్ ఈజ్ అబౌట్ 3 deaths దట్ హ్యాపెన్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. సో మెడిటేటర్స్కి అడ్వాంటేజ్ ఏంటంటే చనిపోక ముందే వాళ్ళు ఈ 3 deathsని వాళ్ళు గో త్రూ అవుతారు. ఎట్లా అంటే ఫిజికల్ డెత్, బాడీలెస్నెస్ స్టేట్, మెడిటేషన్ చేస్తున్నారు. ఈ పంచభూతాలతో నిర్మితమైనటువంటి శరీరం గురించి మీకు సంపూర్ణంగా ఆ జ్ఞానం స్వానుభవంతో పొంది మీరు బాడీలెస్ స్టేట్ అనేది అచీవ్ చేయగలుగుతారు. మెడిటేషన్ కూర్చున్నప్పుడు చాలా మందికి కొంతసేపు అయిన తర్వాత బాడీ ఉందా లేదా అనేది కూడా గమనం ఉండదు. బాడీ ఎరుక మాత్రం ఉంటుంది, కానీ బాడీలో ఉన్నానా, బయట ఉన్నానా, లోపల ఉన్నానా ఎక్కడ తెలియదు. That's called bodilessness. It's a kind of physical death. Astral death, many meditators, they dissolve the 17 components. ఈ యొక్క 17 అన్ని పంచ తన్మాత్రలు, పంచ జ్ఞాన, పంచ కర్మేంద్రియాలు, మనస్సు, చిత్తము అంత శూన్యం చేసుకుని యాస్ట్రల్ బాడీలో తిరుగుతారు. అది కూడా డిజాల్వ్ అయిపోతుంది. కాజల్ ప్లేన్లోకి ఎంటర్ కాగలుగుతారు మెడిటేటర్. కాజల్ డెత్తో కూడా సుప్రా కాజల్ నేచర్లోకి వెళ్ళగలుగుతారు అనమాట. సో a meditator is already prepared for the greater journey. When the death happens, they are not shaken up. They know exactly what happens when they die. It's not a new experience. Already they experience. So ఎవరికైతే astral travel experience సంభవించిందో కాన్షియస్గా, they will not be fearful about death. రమణ మహర్షి గారికి సంభవించినటువంటి ఒక అనుభవంలో
ఆయన ఫస్ట్ వాళ్ళ అంకుల్ డెత్ చూశారు. చిన్న బాలుడిగా ఉన్నారు ఆయన. ఆ డెత్ చూసి షేక్ అయిపోయారు. ఎందుకు ఇప్పటి వరకు నిన్న రోజు కూడా నేను మాట్లాడాను మా అంకుల్తో, ఆయన ఎక్కడికి వెళ్ళారు, ఆ చిన్న పసి మనసులో ఆ ప్రశ్న వచ్చేది ఆయనకి. ఆయన మనలా సైలెంట్గా కాలేదు. ఆయన వచ్చి ఆయన అంకుల్లాగా ఒక శవం అయిపోయి పడుకున్నారు. మా అంకుల్ ఇట్లానే పడుకున్నారుగా చనిపోయినప్పుడు. అయితే నేను కూడా ఇట్లా పడుకొని చూస్తాను ఆయన ఎట్లాంటి అనుభవం పొందారు, ఎక్కడికి వెళ్ళారో తెలుసుకోవాలి అని చెప్పి ఆయన కూడా పడుకున్నారు. ఫ్లాట్గా బాడీ పెట్టేసుకుని చక్కగా పండుకుండిపోయారు. ఇప్పుడు నా కాళ్ళు చచ్చిపోయాయా అనుకున్నారు ఆయన. నా టైస్ చనిపోయాయి, నా పెల్విస్ చనిపోయింది, నా పొట్ట చనిపోయింది, నా ఛాతీ చనిపోయింది, నా చేతులు చనిపోయాయి, ఇప్పుడు నా మెడ కూడా చనిపోయింది, నా తల కూడా చనిపోయింది, నా పంచ జ్ఞానేంద్రియాలు చనిపోయాయి అనుకొని ఒక్కొక్క బాడీ పార్ట్లో హీ స్టార్టెడ్ డైయింగ్. చనిపోయినప్పుడు హీ స్టార్టెడ్ ఫ్లోటింగ్ అబౌవ్. సడన్గా ఆ అనుభవం వచ్చింది ఆయనకి. ఈ ఫిజికల్ బాడీని కాన్షియస్ డైయింగ్ ప్రాసెస్లో ఒక్కసారిగా బాడీ బయటకు వచ్చేసేసి పైన నుంచి చూస్తున్నారు ఆయన శరీరాన్ని. స్థూలము సూక్ష్మము వీడిపోయాయి. ఆయనలోని మాయ వెళ్ళిపోయింది. నేను నా శరీరాన్ని అని అనుకున్న ఆయన, నేను ఈ శరీరం కాదు ఇక్కడి నుంచి చూస్తున్నారు. కనీసం 3 గంటల పైనే ఆయన బయట నుంచి చూస్తూ తర్వాత ప్రయత్నం చేశారు శరీరంలోకి వెళ్ళడానికి, వీలు కాలేదు. ఇంకా భయం వచ్చేసింది ఫస్ట్. అంటే చనిపోయానేమో, తల్లి తండ్రి వాళ్ళు ఏమనుకో ఏం బాధపడతారో. 3 గంటల తర్వాత ఆ భయం తగ్గింది ఆయనకి. ఓకే, ఇది నేను, నిజమైన నేను అంటే ఇది, స్థూలాన్ని నేను కాదు, ఇది నా యొక్క రెసిడెన్స్, ఇది ఒక హౌస్ మాత్రమే అనే ఒక ఎరుక కలిగి శరీరంలోకి ప్రవేశించారు. హీ కేమ్ టు నో అబౌట్ డెత్. మరణాంతర జీవితం గురించి ఆ అనుభవం ద్వారా పొందారు ఆయన. వెంటనే నేను ఈ చదువులు నేను చదవను, నేను చదవాల్సింది ఇంకోటి ఉంది అని చెప్పి ఇంటి నుంచి వెళ్ళిపోయారు. ఇంకా స్కూల్కి గుడ్ బై చెప్పేశారు. 6th క్లాస్తో ఇది ఈ చదవడానికి నేను పుట్టలేదు, తెలిసిపోయింది, నేను చదవాల్సింది వేరేది ఉంది. అరుణాచలం వెళ్ళి అక్కడ ఆ మౌంటైన్ కేవ్స్లో కూర్చుని ఇంకా అదే ఆత్మ చదువు చదివారు. ఆయన ఎంటైర్ లైఫ్ he lived like that. Such a great master. He is inspirational to all of us. So కొన్ని పుస్తకాల్లో చక్కని పుస్తకాలు అన్నమాట. లైఫ్ ఆన్ ద అదర్ సైడ్, సేవ్డ్ బై ద లైట్, డానియల్ బ్రింక్లీ, సోల్ రెస్క్యూవర్స్, ఇట్స్ అబౌట్ లైఫ్ ఆఫ్టర్ డెత్. ఇట్లాంటి చక్కని ఒక 100 కొలది పుస్తకాలు ఉన్నాయన్నమాట. లైఫ్ ఆఫ్టర్ డెత్ గురించి రీసెర్చ్ చేశారు. ఇదంతా సైంటిఫిక్గా స్పిరిచువల్ సైంటిస్ట్ రీసెర్చ్. అంటే సైన్స్ ఏం చెప్తుందంటే 1 + 1 = 2. ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తే ఆ ఎక్స్పెరిమెంట్ ఎప్పుడు చేసినా ఎవరు చేసినా సేమ్ రిజల్ట్స్ రావాలి. వేరియబుల్స్ ఉంటే అది కాదు. ఆ ఎక్స్పెరిమెంట్ ఇది కరెక్ట్, H2O, 2 హైడ్రోజన్ 1 ఆక్సిజన్ మాలిక్యూల్ 2 కలిస్తే వాటర్ ఫామ్ అవుతుంది. ఇది ఎవరు కలిపినా 2 H2లు 1 O ఆక్సిజన్ కలిపితే ఇదే అవుతుంది అనేది సైన్స్. సో అట్లాంటి సైంటిఫిక్ రీసెర్చ్ చేశారు. ఎవరు చనిపోయినా కూడా యాస్ట్రల్ బాడీ బయటకు వస్తుంది, ఎవరు మెడిటేషన్ చేసినా ఈ ఎక్స్పీరియన్స్ సంభవిస్తాయి. ఇట్లాంటి రీసెర్చ్ చేసి వాళ్ళు చక్కగా ప్రచురించినటువంటి పుస్తకాలు. సిల్వియా బ్రౌన్, దేర్ ఆల్ గ్రేట్ మీడియమ్స్. దే హోల్ లైఫ్ ఈజ్ డెడికేటెడ్ టు రీసెర్చ్ అబౌట్ పర్టికులర్ టాపిక్స్. అంతే, వాళ్ళ హోల్ లైఫ్ ఈజ్ అబౌట్ లైఫ్ ఆఫ్టర్ డెత్. కొంతమంది మాస్టర్స్ అయితే. సో ఇట్లాంటి మనం స్టడీ చేసినప్పుడు కూడా ఇంకొంచెం మనం చాలా చక్కగా నేర్చుకుంటాం. మన భారతదేశంలో ఉండే స్క్రిప్చర్స్ నుంచి ఎంతో నేర్చుకుంటాం, కానీ మనం మిస్ఇంటర్ప్రిట్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఆ ఉపనిషత్స్ కానీ సాంస్క్రిట్లో ఉండే ఒరిజినల్ మీనింగ్ తెలియక అంతరార్థాన్ని గ్రహించాం. మోస్ట్లీ ఆ ఋషులంతా వేరే క్రిప్టికల్ లాంగ్వేజ్లో రాశారు.
ఆ అంతరార్థాన్ని తీసుకోవడం అనేది మనకు తెలియదు. అందుకే కొన్ని వెస్టర్న్ మాస్టర్స్ చేసిన రీసెర్చ్ మనం స్టడీ చేస్తే ఇట్స్ ఆల్మోస్ట్ గివింగ్ ద సేమ్ ఫైండింగ్స్ లైక్ మన స్పిరిచువల్ సైంటిస్ట్ ఇక్కడ ఇండియాలో ఋషులు ప్రజెంట్ చేసిన దాన్నంతా కూడా అర్థం చేసుకుంటాం. ఎగ్జాక్ట్లీ ద సేమ్ నాలెడ్జ్ ఇన్ ఎ వెరీ సైంటిఫిక్ మేనర్ దే హ్యావ్ ప్రెజెంటెడ్. ఈ పుస్తకం సేవ్డ్ బై ద లైట్ అనేది నియర్ డెత్ ఎక్స్పీరియన్సెస్ గురించి డానియన్ బ్రింక్లే అనే ఒక వెస్టర్నర్ అమెరికన్కి సంభవించినటువంటి అనుభవం. ఈ అనుభవంలో ఒకసారి ప్రయాణం చేస్తున్నాడు, రోడ్ మీద ఉన్నాడు, సాయంత్రం సమయం. ఒక ఈ దాన్ని ఏమంటారంటే థండర్, పిడుగు పడి, ఎక్కడ పడలేదు, ఆయన మీదే పడింది, ఆయన కారు మీదే పడి ఆయనకి కంప్లీట్గా ఇంకా బాడీ డెస్ట్రాయ్ అయిపోయింది. నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ కలిగింది. బాడీ వెకేట్ చేశారు, ఆయన నాశనం అయిపోయింది, మొత్తం కారు నాశనం అయిపోయింది. ఆయన ఆ షాక్లోకి వెళ్ళిపోయి ఆయన ఇంకా డెత్ అయిపోయింది. డాక్టర్స్ కూడా డిక్లేర్ చేశాడు నువ్వు చనిపోయావు అని చెప్పి. వాళ్ళ రిలేటివ్స్ అందరూ ఇంకా శరీరాన్ని తీసుకుని వెళ్ళిపోవడానికి రెడీ అవుతున్నప్పుడు మళ్ళా పైలోకాల్లో మాస్టర్స్ చెప్పారు, నువ్వు వెళ్ళు, మళ్ళీ బ్యాక్ వెళ్ళు, నువ్వు చేయాల్సిన పని ఇంకా ఉంది, పెండింగ్ వర్క్, నీ ఎక్స్టెన్షన్, నీకు కొంత ఎక్స్టెన్షన్ లభించింది, ఇప్పుడు నువ్వు చేయాల్సిన పని అంతా నువ్వు పుస్తకాలు ప్రయత్నించాలి, నీ అనుభవాన్ని అందరికీ చెప్పాలి అని చెప్పి పంపించేశారు. ఆయన మళ్ళా వచ్చేసరికి అందరూ డాక్టర్స్ అంతా షాక్డ్. చనిపోయినప్పుడు పల్స్ లేదు, హార్ట్ రేట్ లేదు, ఈఈజీ ఫ్లాట్, ఈఈజీ వేవ్స్, దిర్ ఇస్ నో ఈఈజీ, నో ఈసీజీ, ఈసీజీ ఇస్ ఫ్లాట్. కానీ మళ్ళా తిరిగి వచ్చిన తర్వాత ఆయన మొత్తం ఆ లోకంలో ఏం జరిగింది ఇవన్నీ చెప్పడం స్టార్ట్ చేశారనమాట. హీ స్టిల్ అలైవ్, డానియల్ బ్రింక్లీ. ఇంకోటి అనితా మూర్జాని అని లేటెస్ట్ ఆమె రాసినటువంటి పుస్తకం, ఐ థింక్ లోక్నాథ్ అండ్ మెనీ మేము ఫ్రెండ్స్ హ్యావ్ రెడ్ దిస్ బుక్, డైయింగ్ టు బీ మీ, డైయింగ్ టు బీ మీ. ఒక అద్భుతమైనటువంటి నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ ద్వారా ఆమెకు ఉండే క్యాన్సర్తో చనిపోయింది ఆవిడ. పైలోకాలకు వెళ్ళిన తర్వాత ఆ మాస్టర్స్ అంతా హీలింగ్ ప్రక్రియ గురించి చెప్పారు. ఆమె బ్యాక్ వచ్చినప్పుడు ఆమెలో ఉండే ఆ క్యాన్సర్ కంప్లీట్గా వెళ్ళిపోయింది. అక్కడ ఉండే హీలింగ్ టెక్నాలజీ గురించి చెప్పారన్నమాట. పవర్ ఆఫ్ ది సోల్, పవర్ ఆఫ్ కాన్షియస్నెస్, హౌ థాట్ క్రియేట్స్ రియాలిటీ, ఇవన్నీ కూడా మాస్టర్స్ మెసేజ్ అని చెప్పిన తర్వాత ఆమె బ్యాక్ వచ్చిన తర్వాత కంప్లీట్గా ఆవిడ లైఫ్ 360 డిగ్రీ టర్న్ అయిపోయింది. గొప్ప మార్పు అనమాట. ఆవిడ బుక్ ఇప్పుడు మిలియన్స్ ఆఫ్ పీపుల్ వర్ బెనిఫిటెడ్ జస్ట్ రీడింగ్ దట్ బుక్. లైఫ్ ఆఫ్టర్ డెత్ గురించి అద్భుతంగా రాశారు. Just as a man casting off worn out garments puts on new ones, so that embodied casting off worn out bodies enters new ones. Lord Krishna, మనం శరీరాలు ఛేదించేస్తాము, ఓల్డ్ అయిపోయి నాశనం అయినప్పుడు కొత్త శరీరాన్ని ధరిస్తాం. సో మెడిటేషన్ ఈజ్ డైయింగ్ టు యువర్ ఓల్డ్ సెల్ఫ్. ధ్యానం కూడా ఒక చావు మనకి సంభవిస్తుంది. అందుకే మెడిటేషన్ లో మన ప్రిపరేషన్ అవుతుంది. ఆర్ట్ ఆఫ్ డైయింగ్ అనేది మెడిటేషన్ ద్వారా నేర్చుకుంటున్నాం. ఆర్ట్ ఆఫ్ లివింగే కాదు, ఆర్ట్ ఆఫ్ డైయింగ్ కూడా. మనం గతంలో సెల్ఫ్కి చనిపోతున్నాం ప్రతి క్షణం. గతహా అయిపోతుంది ధ్యానంలో. ఇంతవరకు నేను అనుకున్న ఆ నేను చనిపోతుంది, కొత్త సెల్ఫ్ మనలోంచి ఉద్భవిస్తుంది. ప్రతి మెడిటేషన్ కూడా ఒక డైయింగ్ టు అవర్ ఓల్డ్ సెల్ఫ్. ఒక ఇంటలెక్చువల్ ప్రాసెస్ అండి ఇది. డెత్ యాజ్ ఎ వైజ్ అడ్వైజర్. అంటే మన చావు, మరణము మనకి చక్కని సలహాలు, కొంత జ్ఞానాన్ని కలుగజేస్తుంది. ఎవరైతే చావుకు దగ్గరగా వెళ్ళిన వాళ్ళు చెప్పిన అనుభవం ఏంటంటే, బ్యాక్ వచ్చినప్పుడు వాళ్ళు ఇంకా అద్భుతంగా జీవించడానికి వాళ్ళకి ఆ స్ఫూర్తి లభించింది, ఇన్స్పిరేషన్ వచ్చింది.
లైఫ్ యొక్క వాల్యూ వాళ్ళకి తెలిసిందనమాట. మనమంతా కూడా మోస్ట్లీ వీ టేక్ లైఫ్ ఫర్ గ్రాంటెడ్. వీ డోంట్ లివ్ లైఫ్ with enthusiasm, with aliveness. We tend to live as if we are going to live for the next 150 years. We take life for granted. Kani death is waiting just for us. Any moment it can pounce on us. It can pounce on us any time. We can't take life for granted. We have to live every single moment with aliveness. So death is a wise advisor. This is a process from shamanic masters. కార్లోస్ కాస్టనడా గారు ఆయన పుస్తకంలో ఆర్ట్ ఆఫ్ డైయింగ్ గురించి రాస్తున్నప్పుడు ఈ కాన్సెప్ట్ ప్రజెంట్ చేశారు. ప్రతి ఒక్కళ్ళ చావు వెయిట్ చేస్తుందంట. అది మనల్ని ఎప్పుడు రిమైండ్ చేస్తూ ఉంటుంది. చనిపోయే ముందర నువ్వు నీ జీవితాన్ని సంపూర్ణంగా జీవించి బాడీ వేకేట్ చేయి. ఎంతో క్వాలిటేటివ్ లైఫ్, ఫుల్లీ అవేర్ లైఫ్. డోంట్ టేక్ లైఫ్ ఫర్ గ్రాంటెడ్. సో ఇప్పుడు మీకు అందరికీ ఒక ప్రశ్న నేను వేస్తున్నాను. మీరు ఒక 7 రోజులు మాత్రమే జీవిస్తారు. ఓన్లీ 7 రోజులు మాత్రమే. ఈ 7 రోజుల్లో మీరు ఏమేమి చేస్తారు? మీకు డెత్ సర్టిఫికేట్ ఆల్రెడీ పైనుంచి లోకాల నుంచి రాసేసారు, వచ్చేసింది. మనం పెద్ద అర్త్క్వేక్లో అంతా అయిపోతుంది కంప్లీట్గా. సో ఆ 7 రోజుల్లో మీరు ఏం చేస్తారు? మనకి చాలా క్లారిటీ వస్తుంది అప్పుడు. కొంతమంది చెప్తాను, నేను ఈ 7 రోజుల్లో నేను ఓకే నా తల్లికి నేను సారీ చెప్పలేకపోయాను ఒక ఈగోతో. నా తల్లి ప్రేమని నేను ఒక్కోసారి ఆవిడని అర్థం చేసుకోక హర్ట్ చేస్తూ వచ్చాను. నేను మా తల్లి దగ్గరికి వెళ్ళి ఫస్ట్ 7 రోజుల్లో ఒకరోజు ఫస్ట్ మా తల్లి దగ్గరికి వెళ్ళి ఆమె కాళ్ళ మీద పడి క్షమాపణ వేడి హగ్ చేసుకుని ఆ తల్లి వండిన అన్నం తినాలి అనేది మేబీ అది ఒకటి రాసుకుంటారు. రెండవది, నేను ఇంతమందిని బాగా హార్మ్ చేశాను, హర్ట్ చేశాను, వాళ్ళందరికీ నేను వెళ్ళి ఐ విల్ స్పెండ్ టైం విత్ దెమ్. లేకపోతే ఇది నా పెయింటింగ్ గీయాలనుకున్నాను చిన్నప్పటి నుంచి, కానీ ఆ పెయింటింగ్ గీయకుండా మిగతా ఏయో చేస్తాను, ఇప్పుడు నేను ఆ పెయింటింగ్ కంప్లీట్ చేస్తాను, ఒక రోజంతా కూర్చొని ఓన్లీ పెయింటింగ్. అట్లా మన ప్రయారిటీస్ మనకి తెలుస్తాయన్నమాట. మన చావుని మన దగ్గర పెట్టుకోవాలి ఇప్పుడు. అప్పుడు మనం పోస్ట్పోన్ చేయం. లేకపోతే మనం ఎప్పుడుకో పోస్ట్పోన్ చేస్తాం. చాలా మంది చావు దగ్గరికి పోయినప్పుడు వాళ్ళకి మెడిటేటర్స్గా తయారవుతారు బాగా. అట్లీస్ట్ ఇంకో 3 రోజులు ఉందిగా, నేను చక్కగా ఈ 3 రోజులు ధ్యానంలో కూర్చుంటాను, బాగా తెలుసుకోవాలి నేను ఆత్మజ్ఞానం. బికాజ్ ఆ ప్రయారిటైజేషన్ జరుగుతుంది. లేకపోతే నేను 80 సంవత్సరాలు వచ్చినప్పుడు ధ్యానం చేస్తాను, ఓల్డ్ అయిపోయిన తర్వాత ధ్యానం చేస్తాను, ఇప్పుడు కాదు, ఇంకా చాలా ఉంది నాకు. వీ టేక్ లైఫ్ ఫర్ గ్రాంటెడ్. ఎవ్రీ సింగిల్ మూమెంట్ హ్యావ్ టు బి లివ్డ్ థరోలీ, టోటలీ, ఇంటెన్స్లీ, ప్యాషనేట్లీ. ఇది చావు మనకి నేర్పిస్తుంది అనమాట. అందరూ ఆలోచన చేయండి. ఒక 4 థింగ్స్ మీరు ఏం చేయబోతున్నారు, ఈ 7 రోజుల్లో మీరు చనిపోబోతున్నారు అని మీకు తెలిసినప్పుడు, what are the 4 important things that you will do? 4. Okay, just will write down. Just heart nunchi రాయండి, మైండ్ తో రాయద్దు, హార్ట్ నుంచి. If you are going to die in next 7 days, what are you going to do in these 7 days? How you will utilize your time? What is the first thing that you will do? What is the second thing that you do? Third thing and fourth thing. Or you want to add few more things also, you can add. After that,
మనం ఇప్పుడు ఒక 10 minutes బ్రేక్ తీసుకుంటాము. బ్రేక్ తీసుకుని మనం మళ్ళీ కంటిన్యూ చేస్తాం. వచ్చిన తర్వాత ఈ 4 అంశాలు ఏంటో ఒకసారి మనం చూద్దాం.